అంటే మతం అలా చేస్తుంది మంచి. అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ మాటలు వదలలేకపోతున్నారు, వాళ్ళ గ్రూప్ను వదలలేకపోతున్నారు, కానీ వాళ్ళకి అనుమానం వేస్తుంది, అడుగుతూనే ఉన్నారు. అయితే ఎప్పుడు ఒకరోజు నేను మీతో చెప్పి ఉన్నాను, నువ్వు మాకు చెప్పు, నువ్వు క్రీస్తు అయితే క్రీస్తు అని చెప్పు అంటే యోహాను 10వ నేను మీతో చెప్పాను, అయినా మీరు నమ్మరు. అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే ఆయన మీద రాళ్ళు పట్టుకున్నారు. ఆయన ఒక మాట ఏంటో తెలుసా, నేను నా తండ్రి ఒకటే ఏకమైన అంటే రాళ్ళు తీసుకున్నాను. ఎందుకు యేసుప్రభువు అడిగాడు, ఎందుకు బాబు రాళ్ళు తీసుకున్నాను? నేను తీసేసే నేను ఏ పని చేశానని, నేను చేసిన ఏ క్రియను బట్టి నా మీద రాళ్ళు ఎత్తుకున్నారు? అప్పుడు వాళ్ళు ఏమన్నా వచ్చారు, నువ్వు చేసిన క్రియలను బట్టి కాదు, నువ్వు అన్నావే ఈ మాట, నీవు ఆయన ఒకటని నిన్ను దేవుడితో సమానంగా చేసుకున్నావు. నిన్ను దేవుడు అన్నావు, నిన్ను నువ్వు దేవుడు అన్నందుకు నువ్వు చెప్తావు రాదు. అయితే ఆయన ఏమన్నా తెలుసా, సారీ నా మాట మార్చుకుంటారు కదా అంటే, మరి మీ లేఖనం ఎందుకు ఇలా చెప్తుంది? మీరు దైవంలోని, దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారు దైవములని మీరు చదవలేదా? ఆ ప్రకారంగా నేను తప్పెందుకు అవుతుంది? అయినా వాళ్ళు మొండితనం, ఆయన పట్టుకోవాలంటే ఆయన నిలబెట్టాడు. ఇట్ ఈస్ లైక్ దే కుడెంట్ క్యాచ్ హిమ్. ఇట్ ఈస్ నాట్ లైక్ వాళ్ళకి లేక కాదు, he just walked up and nobody could touch him. సో మీరు గుర్తుంచుకోండి, వేర్ ఆర్ యూ ఇన్ యువర్ కాలింగ్ నౌ? మీ పిలుపులో ఎక్కడున్నారు? ఎన్నాళ్ళు పరిచయం చెప్పద్దు ప్లీజ్. అలాంటి అనుభవానికి శక్తి లేదు అనుకోకండి ప్లీజ్. అనుభవానికి ఒక మర్యాద ఉంది, ఏంటి మర్యాద, కానీ అదే వృత్తి అందరినీ మనం గౌరవించలేదు. ఇంత పెద్దవాళ్ళు చెప్పినారు ఊరుకో, పెద్దవాళ్ళు చెప్పినది ఊరుకోవడం కాదు. కొంచెం గొడవ లేదని చెప్పాడు, పెద్ద మనిషి చెప్పిన ఊరుకో, ఆయన పాయింట్ కరెక్టే, చెప్పలేదు. పెద్ద మనిషి చెప్పిన ఊరుకో, పెద్ద మనిషి చెప్తే ఊరుకోవాలని ఏం లేదు, ఆయన పాయింట్ కరెక్ట్, నువ్వు ఊరుకో ఫస్ట్. సో పెద్ద మనిషి అనేది ఇలాంటివన్నీ నాకు తెలుసు, తత్వాలు నేను చూసాను. అపోస్తలుడైన పౌలు అది సౌలు గారిని పట్టినప్పుడు దేవుడు ఏమనలేదు, వెయిట్ కొన్నాళ్ళు పడుంటే నీకు బుద్ధి వస్తుంది ఏమనుకుని నా పిల్లలు టచ్ చేసినాడు, కూర్చో నీకు బుద్ధి చెప్పిస్తాను లేదు, వెళ్ళి వెయిట్ చేయండి. అండ్ దెన్ ఈ స్పీకింగ్ టు అననీయ ఆయన దైవ చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, తిన్నని మార్గంలో నువ్వైతే దాసువాడైనా సౌలు ఉన్నాడు, అతను దృష్టి కోల్పోయాడు. యాక్చువల్గా అక్కడ వాక్యం అంటే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈయన ఆ ఏరియాలో భర్తీ చేస్తున్నాడు, ఈ ఏరియాకి బీజేపీ వాళ్ళు వస్తున్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వస్తున్నారు, ఎట్లా వస్తుందో ఆయనకి ఇన్ఫర్మేషన్ ఏమవుతుందంటే ఈ ఏరియాకి సౌలు వస్తున్నాడు. ఆల్రెడీ కొన్ని ఏరియాస్ మెయిన్ చేసాడు కూడా విన్నాడు. ఆ తర్వాత ఈ ఏరియాలో వచ్చి కూడా అదే చేయబోతున్నాడు. క్రైస్తవులు అంటే ఈ మార్గాన్ని వెంబడిస్తున్న వాళ్ళందరినీ హింసించడానికి, జైల్లో హింసడానికి వస్తున్నాడని విన్నాడు. విని ఈ మాటలు ఎవరికి చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నాడు? అట్లే దేవుడు ఏంటి ఏం చెప్తున్నాడు? నువ్వు వెళ్ళి ఆ వ్యక్తికి నువ్వు ప్రార్థన చేయాలి, నీ కోసం నువ్వు ప్రార్థన చేస్తావు. ఆయన దర్శనం చూశాడు అలాంటి కళ్ళు లేవు, అంటే కళ్ళతో పనిలేదు దర్శనం, అంటే ఈ కళ్ళతో పనిలేదు. సో ఆయన దర్శనం చూసుకున్నాడు, ఏమని? అననీయ అనే ఒక మనిషి వచ్చి ఆయన మీద చేయిస్తే ఆయన కళ్ళు వస్తాయి. అండ్ ఈ వ్యక్తితో దేవుడు చెప్తున్నాడు, నీ గురించి ఆల్రెడీ చూసి వెయిట్ చేస్తున్నాడు, నువ్వే వెళ్ళాలి. ఇప్పుడు ఈయన అంటున్నాడు, ఏంటి ఆ మనిషి దగ్గర ఎవరు చెప్తున్నాడు? అలా చెప్పచ్చు మరి, మనం ఎప్పుడంటే చెప్పచ్చు, కానీ మీరు కూడా అలాగే చెప్పచ్చు. అర్థమైంది? దేవుడు ఇంత క్లియర్గా చెప్తే ఆయన అన్నాడు, అలాంటి దేవుడు తిట్లే, ఏం నీకు అర్థం బుద్ధి లేదా? నేను చెప్తే ఇలాంటి అనలేదు. దేవుడు మీ స్థాయిలోనే పనిచేస్తాడు. ఈజ్ నాట్ సౌలు ఎలాగైతే అతని స్థితిని పక్క పెట్టి రక్షించాడు,
అననీయ కూడా చెప్తున్నాడు ఏమంటే, అననీయ అప్పుడు ఇప్పుడు నువ్వు అలా చూడకండి, అతన్ని నేర్పరచుకున్న పాత్ర. నువ్వు కోపం కూడా రావాలంటే మేమేమైనా ఎంత సిన్సియర్గా పరిస్థితి చేస్తుంటే శ్రమలన్నీ తట్టుకొని హింసలన్నీ తట్టుకొని మేముంటే ఆయన హింసించినట్టు పట్టుకొని ఆయన స్పెషల్ అంటే ఏంటి? మీకు అర్థమైనది బాగుంది. మీరు ఒక చోట చర్చ్ పెట్టారండి, ఆ చర్చ్ చుట్టూ ఎప్పుడు మీరు తిట్టి 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 మీ ప్రార్థన చేసినప్పుడు బైక్ పెట్టినప్పుడల్లా మిమ్మల్ని తిట్టినాయని దేవుడు అన్నాడు అనుకో, ఆయన నేను స్పెషల్గా వాడుకుంటే ఆయన మీ పాస్టర్ అవుతాడంటే ఎటువంటి ఇలాంటి వినడానికి ధైర్యస్తామన్నది ఆయన చెప్పలేడు. ఇది లిటరల్గా ఇంత కష్టపడి ముందు నుంచి పరిచయం చేస్తున్నాను పక్క పడింది, పక్కకేం పడేలేదు. ఇలా అలా అనుకోలేదు చూడ అన్నీ ఎంత మంచి బికాజ్ ఇట్ ఇస్ ద లార్డ్ హూ ఇస్ సేయింగ్. ప్రభు చెప్తున్నాడు ఏమని, అతని దగ్గరికి రాదు. సరే, ఆ మాట విన్నాక ఆయన కోపం రాలేదు. ఆయన లేచి వెళ్ళి అతనికి ఒక మాట అంటాడు, చూసి సౌలా నా సహోదరుడా, మై బ్రదర్ సౌల్. బ్రదర్ అంటే ఒక తాగుబోతుని బ్రదర్ అని పిలుస్తారా? ఎటు వచ్చావు ఇటు ముందే రెడీగా పెట్టిన ముగ్గురు జవాన్ నాడు మా బ్రదర్ అన్నగారు పోనీ అంత ప్రేమగా వచ్చి మాట్లాడినా ఏమైనా ఎన్నోళ్ళలో తాగుతావు అని ఏదో ప్రేమగా అంటారు కానీ మా బ్రదర్ అంటారా? ఏం మాట్లాడలేదండి. కొంతమంది అంటారు మా సంఘంలో సమాధానం లేదండి, మనుషులు ఒక్కటిగా లేదు. సమాధానం ఎక్కడి నుంచి రాదు, మనమే తేవాలి. మన మెసేజ్ తోటి రావాలి. ఆ సమాధానం పరిచయం దేవుడు మనకి ఇచ్చాడు. నువ్వు ఏం మాట్లాడకపోయినా రికన్సిలియేషన్ నీ ద్వారా రావాలి. కొంతమంది రారు, నేను చెప్తాను తర్వాత. వాళ్ళు కావాలనే వ్యతిరేకిస్తారు. దట్స్ నాట్ ద పాయింట్. బట్ సమాధానం నీలో ఉంది, ఆ పరిచయం దేవుడికి ఇచ్చాడు. సమాధాన పరిచయం వారు తండ్రి వారు దేవుని కుమారుడు. సో యు ఆర్ దేవుని కుమారుడు, కుమార్తె. సో నువ్వు తేవాలి సమాధానం. ఒకసారి ఏంటంటే నాకు ఓకే కానీ మా పాస్టర్ మాకు నచ్చట్లేదు. ఆయన కూడా నువ్వు తేవాలి సమాధానం. ఆయన నచ్చలేదు మొత్తం అన్ని మార్చేయకూడదు. మనం భాస్కర్మాలు ఉంటా ఉంటారు ఏంటి, మా ఆయన నచ్చట్లేదు. ఇవన్నీ ఏంటంటే ఇద్దరికి ఒకటే మైండ్, అర్థం కావట్లేదు. ఇద్దరు దాచారంటే కదా మనీ. బైబిల్ ఏంటంటే భార్య ఎరుకనే, భార్యకి తెలిస్తే ఇద్దరు ప్లాన్ చేస్తే దాచారు. మళ్ళీ ఏమని వచ్చారు వచ్చి ఏమయ్యా, ఆయన పేరు కూడా అననీయ కదా. అననీయ ఏంటి నాన్న, ఏంటి కాదు తెచ్చావా? ఇంతేనా? ఇంతే కదా, ఇంకేముంది మొత్తం తెచ్చావు, అందరు ఇస్తున్నారు, మేము తెచ్చావు. సరే ఆడ పెట్టాడు అంటే ఆడ పెట్టాడు, పడేసాడు. ఎందుకు పరిశుద్ధాత్మను మోసం తీస్తాం? నెక్స్ట్ వాళ్ళ భార్య అంటే సపరేట్ వచ్చింది, వచ్చి వాళ్ళకి తీసుకెళ్ళిపోయారు. ఆయన అడావిడికి వచ్చింది, లోపలికి వచ్చింది. మళ్ళీ అడిగాడు దాచిపోయాడు, ఏమ్మా ఇంతేనా, ఎందుకైనా అంటే ఆవిడేం చెప్పాడు, ఎందుకైనా మంచి స్టిక్ టు ద ప్లాన్, ప్లాన్కి మనం స్టిక్ అవుతామని. అంతే సార్, అంతే. ఎందుకమ్మా మీరు ఇద్దరు కలుసుకున్నారు పరిశుద్ధాత్మను మోసం చేయడం? When it comes to ministry, there is no wife, husband, children. వాక్యం విషయానికి వస్తే ఎవరి మధ్యలో నేను అగ్నివేయం వచ్చాను. పరిచయం ఇస్ నాట్ జోక్. భూమి మీద నేను అగ్నివేయం వచ్చాను, అది మండుచుండాలని కోరుతున్నాను.
అందుకే తండ్రులు వారి కుమారులకి వ్యతిరేకమైపోతారని ఉందట. ఇది గొడవలు కాదు, ఇట్ కమ్స్ టు ద మిషన్. ఎప్పుడైతే సత్యవాక్యం వస్తుందో దెన్ యూ కెన్. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం హేట్ చేస్తాం. నిన్న రాత్రి మీరు వచ్చింటే నేను చెప్పాను వాళ్ళకి, దట్స్ వాట్ హేట్రెడ్ ఇస్ నాట్ ఫర్. ఎందుకంటే అది వాళ్ళు నన్ను కూడా ద్వేషించారు. ఎప్పుడు అన్నాడు, నన్ను కూడా వాళ్ళు ద్వేషించారు. ఎందుకు? ఆయన సహోదరులందరూ ఆయనతో లేరు. మీరు ఎప్పుడైనా ఊహించారా? ఒకరోజు ఆయన వాళ్ళందరూ వచ్చారంటే హడావిడిగా ఆయన కలుసుకుందామని. ఆయన మీటింగ్లో ఉన్నాడు. మీటింగ్లో ఉంటే బయట గురువుని పిలిచారే, పోయి చెప్తున్నాను మేమంతా వచ్చామని అని ఆయన మెల్లగా వాడిచ్చి ఉంటారు. ఒకళ్ళు అయ్యగారి దగ్గర రీచ్ అయ్యేవాడు. వచ్చి, సార్ మీ తల్లి మీ సహోదరులు ఉన్నారు, మిమ్మల్ని కలవాలని. ఆయన ఏమన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఇదిగో నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన అనేసరికి ఆ మాట వినిన వాళ్ళు విన్నారో మరి ఏం చెప్పాడు. పోయి, సార్ వద్దంటున్నాడు సార్, వేరా మేము ఎవరనుకున్నాం, మీరు మీ గ్యాంగ్ ఎక్కువైపోయింది గొడవ. తల్లి అని ఉంటుంది, తల్లి మాత్రం అని ఉంటుంది. అట్లా కాదన్నా, నేను ముందు చెప్తున్నారు కదా ఆయన పేరే స్పెషల్. కానీ మీరు దొరకమ్మా, నువ్వు ఎట్టుకేసుకొచ్చావు ఇంటి తాగండి, నువ్వు ఇలాగే ఎట్టుకోసుకొచ్చావు. మొదటి నుంచి మా పుట్టినప్పటి చిన్న దేవుని కుమారుడు, దేవుని కుమారుడు మాలానే పెరిగాడు, మాతోనే ఆడుకున్నాడు. సో ద మైండ్, శరీరానుసారమైన మనసు దేవునికి ఇష్టం లేదు. అది దేవుని యొక్క ఆత్మకు లోబడదు. థింకింగ్ లేక అందుకే ఆలోచించి ఆయన దగ్గర రాలేదు, ఆయన పట్టించుకోలేదు. ఒకరోజు వార్త వచ్చింది, సిలువేస్తున్నారు ఆయన్ని, మంచిగా అయింది అని ఉంటారు కూడా. ఎందుకు ఇలా తిరిగితే అలాగే అవుతుంది. తల్లిదండ్రులని అన్నదమ్ములని మర్యాద లేకుండా నా సేవ, నా ఇష్టము, ఎవడు నా అన్న, ఎవడు నా తమ్ముడు అన్నాడు, మంచిగా. ఇప్పుడు అరే ఏమన్నా చేద్దాం రా అని అంటే తల్లి అంటారు వాళ్ళ పోనీ ముందని చెప్తే విన్నాడు ఏమన్నా అని కోపం కూడా వచ్చింటారు. కొంతమంది అట్లా కాదులే, ఏదో ఒకటి ట్రై చేద్దామని కొంతమంది వచ్చిండు. మొత్తానికి ఏదో ఒకటి అయితే ఆయన చంపేశారు. 3 రోజులు అయితే ఆయన చనిపోయాడు. సడన్ గా ఒక పుకారు వస్తుంది, ఏంటి ఆయన లేచాడంట. ఇంకా బుద్ధి రాలేదురా. వీళ్ళు మొన్న వరకు ఆయన ఉండి ఆయన పోయాడు. ఇప్పుడు వీళ్ళు ఏదో ఒకటి చేయాలి కదా. అప్పుడు ఏంటి కనిపించడం లోపల ప్రధాన యాజకులు బయటకు వార్త పంపించారు, ఆయన శిష్యులు ఆయన ఎత్తుకుపోయి. ఓహో, మొత్తానికి వీళ్ళదైనా తప్పు, వీళ్ళు మారరు, ఆ పిచ్చి ముదిరింది అనుకోని కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళు చెప్తూ ఉండొచ్చు. అంత లోపల సహోదరులు ఒకడైన ఆయన కనబడ్డాడు. అలా వేరే వాళ్ళు చెప్పడం కాదన్నా, నేను చెప్తున్నాను కదా, ఆయన మాకు కనిపించాడు, మాతో ఉన్నాడు. నువ్వు కూడా రా అని పట్టుకెళ్తే అలా 500 మంది జమ అయ్యారంట. ఆ రోజు 40 రోజులు అయితే 500 మంది కనలేదుట ఆయన ఆరోహణమైన. ఆరోహణం అంటే అలా మాయమవలే, స్లోగా ఎత్తుంటే ఫస్ట్ ఆయన పైకి వెళ్ళడం ప్రారంభించినప్పుడు ఎట్లా ఉంటుంది దానికి. అప్పటి వరకు ఆయన మాట్లాడుతున్నాడు, వాళ్ళు ఏం వింటున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆయన మాత్రం చెప్తాడు, మీరు తొందర కూడా ఎక్కడికి వెళ్ళకండి, ఉన్న చోట ఉండండి, మీరు ఉన్న చోట కూడుకొని ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ పొందుకుంటారు, ఆయన పరిశుద్ధాత్మ మీరు శక్తి గలవరాలి అన్నీ చెప్తున్నాడు ఆయన. వింటున్నారు. ఆ మాట మాట్లాడుతూ పైకి వెళ్తాడు. సడన్ గా గుంపులు వచ్చింటారు. మనం విన్నది నిజమే, ఈయనే దేవుడు. మనం ఎందుకు నమ్మలేదు? ఎన్నిసార్లు మనం అపార్థం చేసుకున్నాం, అవన్నీ తిరగవాలి ముందు. మీరు ఎవరైనా తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు అన్న మాటలని మీకు తిరగవాలి. వాళ్ళలో గిరిజీ వచ్చింది, వాళ్ళు కంట్లేదు ఆయన ఆరోగ్యం. అప్పుడు ఏం చేయాలనుకున్నారు వాళ్ళు? ఎవరు చెప్పాలి? మీరు ఎక్కడ చెప్పాలి? ఎలా చెప్పాలి? ఈయన నిజంగా దేవుని కుమారుడు ఎలా చెప్పాలి? ఆ ఆవేశం నుంచి ఏమని చేద్దామంటే వద్దు పక్కన చల్లంగా అలా చేయకూడదు. ఆయన ఏం చెప్పాడు? మనం వెళ్ళి ప్రార్థన చేద్దాం. మనం ఏం చేయకపోయినా ఆ రూమ్లో కూర్చున్నాం, ఆయన చెప్పినట్టుగా ఒక చోట కూర్చున్నాం. యెరూషలేములో ఉండమన్నాడు ఆయన. ఉందాం,
అంటే 500 మంది రాలేదు, బైబిల్ 120 మంది లేదు. మరి అక్కడి నుంచి కూడా ఎందుకు ఫిల్టర్ అయ్యారు? ఏమండి మాట్లాడలేదు. గిల్ట్, మేబీ గిల్ట్. కొంచెం గిల్ట్ అయితే తప్పు చేస్తుంటే అపరాధ భావం మిమ్మల్ని ముందుకెళ్ళి వాళ్ళు చాలా మంది రావాలి, 120 మంది కూడుకున్నారు. వాళ్ళు ప్రార్థన చేసింటారా? మీరేమంటారు? నేను అన్నాను అనుకోండి, ఏం లేదు పాస్టర్ మనం పిలిచిన ఎందుకంటే ఒక 3 గంటలు ప్రేర్ చేద్దాం ఇక్కడ, ఎవరైనా నాకు ప్రేర్ చేయండి అంటే ఏమంటారు? ఎస్ అని ప్రార్థిస్తారు. 2 నిమిషాలు స్తోత్రం 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 ఏంటంటే నెక్స్ట్ ఏమొస్తుంది? అయ్యా నీ వందనాలు తండ్రి, జీవపల దేవ, ఇంకేమేమి గుర్తొస్తే ఒక 10 నిమిషాలు ఇంత ఇన్ని మాట్లాడినా కూడా చూసి 5 నిమిషాలు అయితే 3 గంటలు ఏమన్నా. అందుకే ఈరోజు ప్రార్థించే వాళ్ళు తక్కువయ్యారు, పలికే వాళ్ళు ఎక్కువైపోయారు, మాట్లాడారు, బోధించే వాళ్ళు ఎక్కువ. బట్ గాడ్ వాంటెడ్ us to pray. That's the real ministry. అది మాత్రం చేయరు, అందుకే టైం లేదు, ఏం తోచట్లేదు, కొత్త ఏముందో తెలుసుకోవాలి, పరిగెడతా ఉంటారు. ఇప్పుడు పరిగెత్తే పని కూడా లేదు కదా, సెల్లో వచ్చేస్తుంది, ఏ అయినా ఏం చెప్తున్నారు. అది చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు. నేను రాసుకొని పక్క పెట్టి ఎప్పుడు వేయాలో అప్పుడు వేయలేదు. మరి ఇప్పుడు వెంటనే చెప్పాను, వేరే వాళ్ళు చూసుకుంటారు కదా, మరి దొరికిపోతాము. దొరికిపోవడం అంటే ఏం లేదు, ఎవరు చెప్పింది కూడా ఎవరు చెప్పదని కాదు, కానీ అది మనకి నచ్చింది, ఏ స్టాండర్డ్లో నచ్చింది అది వినడానికి చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, కానీ అది వాక్యం సత్యం అని అనలేము. అర్థమైతే 2 సంవత్సరాలు ప్రూవ్ చేసేయాలి కదా. ఇప్పుడు జరిగిన 2 సంవత్సరాలు ఏం చేసింది? ఏమని ప్రూవ్ చేసింది? కరోనా వచ్చింది అన్నారు, అప్పుడు ఏం చేశారు? అందరూ కంగారు పడ్డారు. ఎవరు? హాస్పిటల్స్ సడన్ గా చెప్పేసి లాక్డౌన్ 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 ఎందుకంటే ఆ వైరస్ తిరుగుతుంది బయట, మరి ఇంట్లో ఉండి తిరగదా? మీ ఇంట్లో ఏం స్పెషల్ చెప్తుంది అది రాదు. ఇంట్లో ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు, ఇంట్లో ఇంట్లో లాక్డౌన్. ఒకవేళ మీకు లక్షణాలు అంటే రూమ్ లో ఉండిపోండి, వారంటీ. లేదంటే మీరు ఫోన్ చేయండి, వాళ్ళు పట్టుకెళ్ళి ఇక్కడ పడేస్తాం. మేము ఏం చేస్తారు? అక్కడ తీసుకొని చంపేశారు. వాళ్ళు ల్యాబ్ లో ఎలుకల్లాగా వాడారు, ఇష్టం వచ్చిన మందులను కూర్చారు కావాలని, అందుకే తీసుకెళ్ళారు. తెలుసా మీకు అది? ఈ విషయం వచ్చిన ముందు తెలుసు, తెలిస్తే నేను ఏప్రిల్ మార్చ్ 18th ఆ ప్రాంతంలో లాక్డౌన్ అనౌన్స్ చేస్తే నేను 10 days తర్వాత చెప్పడం మొదలెట్టాను. ఎందుకంటే ఫస్ట్ నేను కూర్చున్నప్పుడు, నేను అప్పుడే ఆఫ్రికా నుంచి వచ్చాను, వేరే దగ్గర నుంచి, అంటే యుగాండాలో పరిచయం చేసి వచ్చినప్పుడు నేను వస్తున్న దాంట్లో కూడా ఆపుతున్నారు, మీకేమైనా దగ్గు వస్తుందా, జ్వరం వచ్చిందా అంటున్నారు. అంటే ఏం లేదంటే ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళినా బయటికి వెళ్ళకండి, ఇప్పుడు బయట నుంచి వచ్చారు కాబట్టి ఏదో చెప్పారు. నేను ఇవంతా ఏంటి క్రేజీగా అనుకున్నాను. పొరపాటు పొలమానికి దగ్గర వచ్చినా కష్టమైపోతుంది, వీళ్ళు చూసుకొని తినాలి, నీకు తాగుతా కదా అట్లాంటి రోజులు. సో నేను తిరిగి వచ్చాను. నేను ఉంటున్న వెంచర్ అంతట్లో అక్కడ ఉన్న విలాస్లో పని మనుషులు వచ్చి పనిచేస్తారు కదా, వర్కర్స్. కొంతమందికి మా ఇంటికి వచ్చి పని చేశామని చెప్పారు. ఆ ఇంటికి అయితే మా ఇంటికి రావాలి, ఆయన కూడా బయట చేసి తెచ్చాడు అని చెప్పారు. అయితే లేదమ్మా ఆయన బాగానే ఉన్నాడు, నాకు అని చెప్పు, వాళ్ళ ఇంటికి అయితే మా ఇంటికి కూడా మాను కావచ్చు సార్, ఏమనుకోకండి, మానేమంటున్నారు, మేము మీ దగ్గర మానేసుకోవచ్చు కానీ మేము 2-3 ఇల్లు పోతేస్తారు, వదిలే ఉద్దేశం. సో అట్లాంటి తినాలంట. అప్పుడు నేను ప్రార్థన చేశాను, ఏంటిది? అప్పుడు నేను వాక్యంలో ఒక వాక్యం చేశాను, బైబిల్ ఏంటంటే ఇవన్నీ జరగవలసింది, ఇవన్నీ జరుగుతూ మీరు మీ తలలెత్తుకుంటారు, మీ విడుదల సమీపం అయితే. ఆ మాట చదివినప్పుడు అనిపించింది, ఓకే, సో ఈ దేవుడిని తలదించుకోమలేదు, ఇంట్లో కూర్చోమలేదు.
సో ఐ సెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొన్ని సంవత్సరాల నుంచి దైవిక ఆరోగ్యం గురించి నాకు అర్థమైంది. రోగమే నా జీవితం ఉంటుందని అర్థమైంది. మనలో కొంతమంది అంటాం రోగం మామూలే కదా, రోగం మామూలే కదా అంటాం కదా. రోగం మామూలు కాదు. సో ఈ విషయంలో నేను అప్పటికే 2020 అంటే ఆల్రెడీ 8 years అయిందా ఇన్ ద రెవల్యూషన్ ఆఫ్ డివైన్ హెల్త్. సో నాకేం ఫరక్ అవ్వలేదు. వైరస్ కానీ మొత్తం ప్రపంచం మునిపి నా సమూహం, నా మైండ్ సెట్ అలా. సో అప్పుడు నేను ఏదైతే దైవజనులతో కనెక్ట్ అయి ఉన్నాడో ఆయన స్టార్ట్ చేశాడు ఆయన ఇంకా ఎక్స్పోజ్ చేయడం అనేది. నేను అంటాను ఒకవేళ మనకి చెప్పినా మనం అదే లైన్లో లేకపోతే వినవు. మీకు అర్థమైంది? ఎందుకంటే నేను మాట ఎట్లంటాను చెప్పి 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 ఉన్నాను నేను కూడా కొంతమంది వాళ్ళు అన్ని విని కూడా మళ్ళీ అదే చేస్తారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే చెప్పినందుకు నమ్మాలని ఏం లేదు, నువ్వు తీసుకోవాలి. చూడండి, స్వస్థత అనేది ఒక పరిచయం, స్వస్థత పరిచయం. బట్ హెల్త్ ఈజ్ రెవల్యూషన్. ఆరోగ్యం అనేది ప్రత్యక్షం. అది నువ్వు వ్యక్తిగతంగా పొందితేనే నీకు పనిచేస్తుంది. మీరు విన్నా కూడా పనిచేయదు. అది మీరు స్వీకరించి దాన్ని మీరు గ్రహించాలి. మీరు విని గ్రహించడం అంటారు. మీరు విని గ్రహించు, విని గ్రహించు. ఎంత బాగుంటుంది, విని గ్రహించు. సో దట్ మీన్స్ టేక్ ఫర్ యువర్ సెల్ఫ్. అప్పుడు మీరు పనిచేస్తారు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నా చుట్టూ. రోగమే రాని స్థితి పైకి వచ్చినాం, కానీ మనం ఎవరికి బలవంతంగా చేయలేము. సో మీరు అనొచ్చు మరి మందులు ఇవన్నీ అంటే దేర్ ఇస్ గుడ్ సైడ్ ఆఫ్ మందులకు ఒక గుడ్ సైడ్ ఉంది, కానీ దాన్ని బ్యాడ్కి మార్చాలి. ఒక ప్రొఫెషన్ ఉంది డాక్టర్. ఒక వేలో మెడిసిన్స్ హెల్ప్ చేస్తాయి మనిషికి. అంటే ఈ రెవల్యూషన్ నేను వాళ్ళు కన్నా నీకు దైవిక ఆరోగ్యం ఒక్కొక్కరు దైవిక ఆరోగ్యం నీళ్ళు ఉంటే నీకు మెడిసిన్స్ కూడా వస్తుంది. కానీ అంతవరకు రానులకి ఏ మెడిసిన్స్ కొంచెం హెల్ప్ చేస్తాయి. కానీ ఈ దినాల్లో ఏ హెల్ప్ చేసే మెడిసిన్ లేదు, మీకు తెచ్చలేదు. ఎందుకంటే వాక్యంలో ఉంది కడవరి దినాల్లో మనుషుల్ని సాధారణ వాడే ఆయుధం పేరే ఫార్మసీ. ప్రకటన 18:23 ఉంటుంది. 18:20 పెంచుకోవచ్చు. ప్రకటన 18:23 ఏముంటుందంటే నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభులైంది, ప్రజలు తమ మాయామంత్రముల చేత మోసపోయినారు. ఆ మాట 22-23 కలిపి ఉండొచ్చు. నీ వర్తకులు అంటే ఎవరు? బిజినెస్ మ్యాన్ కదా. ఏం చేస్తారంటే వాళ్ళు భూమి మీద గొప్ప ప్రభులై ఉండి జనములనియు నీ మాయా మంత్రముల చేత మోసం. ఇది ఎవరితో అంటారంటే బబులోన్ అనే సిస్టంతో ఆయన మాట్లాడుతున్నాడు. యాంటీ క్రైస్ట్ సిస్టమ్ ఇది. తీర్పు తీరుస్తున్నాడు బబులోన్ అనే స్త్రీకి. 2 రకాల స్త్రీ ఆమె, 2 రకాలు ఉంటాయి. ఒకటి పొలిటికల్ అండ్ రిలీజియస్. 2 సిస్టమ్స్ అదే. ఆ సిస్టమ్ అంతటికి తీర్పు తీరుస్తున్నాడు. యేసు ప్రభు చేసిన పని ఆయన చెప్తున్న మాట కూడా అది. నువ్వు చేసిన పనులు ఉన్నాయి. ఏం చేసావు? నీ వర్తకులు అంటే నీ బిజినెస్ మ్యాన్తో కలిసి నువ్వేం చేసావు? మనుషుల మీద మాయ మంత్రాలు చేసావు. ఆ మాయా మంత్రాలు అనే పదము గ్రీక్ భాషలో ఫార్మకియా. సో మీరు దాని వర్డ్ చూస్తే ఇక్కడ ఉంటుంది ఫార్మకియా. ఈ ఫార్మకియా మీరు గ్రీక్ పదం కొట్టున్నాడు వచ్చేసి ఫార్మకియా నుంచి ఫార్మసీ వచ్చింది. ఫార్మసీ అనే పదం కూడా అదే పదం నుంచి వచ్చింది. సో ఇప్పుడు ఫార్మసీ ఎక్కడ పెట్టి చదవండి, బిజినెస్ పీపుల్ ముందు పెట్టి. నీ బిజినెస్ పీపుల్ భూమి మీద గొప్ప ప్రభువులే ఉంటుంది, ప్రజలు వాళ్ళ ఫార్మసీ వల్ల మోసపోయింది. సో ఇప్పుడు ఉన్న ఫార్మసీ సిస్టమే కలిసి బిగ్ ఫార్మా అంటారు. కావాలని ప్రజలు చెబుతున్నారు, లేదా మనుషులు వాళ్ళకి సబ్జెక్ట్స్ బాధ్యతగా మార్చుకుంటారు. అలా మార్చుకోవడానికి వేసిన ఒక పెద్ద ప్రయోగమే వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ వెనుక ఉన్న సంగతి. ఈ వైరస్ 99లోనే ఉంది. ఆ మాటకు వస్తే 1960లోనే ఉంది.
2003లో ఒక సిరీస్ వచ్చింది. బట్ కరోనా వైరస్ అనే పేరు 1963లోనే ఉంది. ఒక న్యూస్ పేపర్లో ప్రింట్ కూడా చేశారు, దాని షేప్ కూడా వేశారు. కానీ ప్రజలంతా పిక్చర్ చూడండి, కొత్త వైరస్ అంతా. అండ్ 99లో ఇప్పుడున్న డాక్టర్ ఫౌచి అనే వ్యక్తి దొరికింది. అతను దీన్ని అనుకున్నాడు, దీన్ని నేను ఒక బయో వెపన్లా వాడచ్చు, యుద్ధానికి మిజైల్స్ వాడతా కదా, అట్లా నేను దేశాన్ని దీని ద్వారా వాడచ్చని కొంతమందికి చెప్పాడు. ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, బిజినెస్ పీపుల్కి చెప్పాడు, ప్రపంచంలో ఉన్న దిగ్గజమైన బిలియనర్స్ చెప్పాడు, నా దగ్గర ఐడియా ఉంది, మనం కంట్రోల్ చేసి మనీ చేసుకోవచ్చు. సో దానికి అప్పటికి మనుషుల కంటే అంత శక్తి లేదు ఆ వైరస్. వాళ్ళు ఏం చేశారు తెలుసా, ల్యాబ్స్ లో పెట్టి దాన్ని గెయిన్ ఆఫ్ ఫంక్షన్ అంటాం, అంటే మనుషులకు సోకేంత పెద్దదిగా చేశారు. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం, ఇది మనుషులకు సోకడం అంటే వాళ్ళకు కూడా సోకుతుంది. అది బయటకు తెస్తే తెచ్చిన వాళ్ళు కూడా అంటున్నారు. కాబట్టి వాళ్ళు చంపలేనంత వైరస్ చేశారు. సోకుతుంది కానీ చంపలేదు. వినండి బాగా, ఆ వైరస్ వస్తుంది కానీ వాళ్ళు చావు. కానీ మరి ఎలా చంపాలి? 2 things. 1, టెక్నాలజీ. ఒకటి ఫియర్ ప్రాపగండా చేయాలి, భయాన్ని నింపాలి మనిషి, అది మీడియా ద్వారా. 2, వాళ్ళు రోగంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం ఎదుగుతారు, అప్పుడు వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేయాలి. మెడిసిన్స్ డోసేజెస్ మార్చి ఇవ్వాలి. మీరు ఒక మేలు చేసే మెడిసిన్ డోసేజ్ పెంచుతారే చంపుతుంది. మీకు తెలుసలేదు, నర్సెస్ ఉన్నారు ఎవరైనా ఇక్కడ? నర్స్ పని చేసిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు, మీ ఫ్యామిలీ, మీరేంటి మీ ఫ్యామిలీలో ఉన్నారా? మదర్ మీకు కూడా వాళ్ళు అడగండి, మీరు అడిగితే చెప్తారు వాళ్ళు. ఒక డోస్ పెంచితే ఏమవుతుంది? ఏదైనా ఒక మేలు చేసే డ్రగ్ని కూడా కొన్ని ఉంటాయి కదా, అవి వాళ్ళు వెయిన్స్లోకి ఎక్కిస్తారు, ఐవీలు పెట్టి ఎక్కిస్తారు. దాని డోసేజ్ పెరిగితే ఏదైతే మేలు చేస్తుందో అది చంపేస్తారు. దట్ విల్ ఫ్రీజ్ ద లంగ్స్, బ్యాడ్ ఎఫెక్ట్ ఆన్ ద ఆర్గన్స్. అలాగా ప్రతి మెడిసిన్ వెనకాల, వినండి బాగా, ప్రతి మెడిసిన్ వెనకాల ఒక రీసెర్చ్ ఉంటుంది. ప్రతి మెడిసిన్ వెనకాల ఆ రీసెర్చ్ మీకు మెడిసిన్తో పాటు ఇవ్వాలి. మీరు కొంటున్న మందులు ప్యాకెట్లు ఇవ్వాలి. ఎలా ఇస్తారు? అందుకే 2 చేస్తారు వాళ్ళు. ముందు ఆ రీసెర్చ్ ఒక బుక్లాగా చేస్తారు. ఇప్పుడు ఒక మెడిసిన్ ఉందండి, ఆ మెడిసిన్కి ఇంత బుక్ రాసినంత ఎవరు చదువుతాడు? ఏమంటే ఇది కూడా ఉంటుంది, ఇంకా బైబిల్ కంటే పెద్దగా ఉంటాయి. బైబిల్ ఇంత బుక్ ఉందనుకో, ఒక టాబ్లెట్కి పారాసిటమాల్కి ఇంత బుక్ ఉంది, ఎవరు చదువుతారు? మీరేం చేస్తారంటే ఎంత కొంచెం మీరు చెప్పండి ఏముంటుంది అన్నారు. పెద్దగా ఏం లేదు, కొంచెం తలకైనా కనిపించుకొని సరిపోతుంది, లేదా గ్యాస్ ప్రాబ్లం రాంగ్ చేసుకున్నాం, అదే కూడా ఉంది ఇంత బుక్లో. దిస్ ఈస్ ద హోల్ రీసెర్చ్. ఎంతమంది మీరు వేశారు, ఎంతమందికి అది పనిచేసింది, ఎంతమంది సచ్చారు దాంట్లో వేసిన తర్వాత, ఎంతమంది బతికారు, ఎంతమందికి వేరే ఎఫెక్ట్స్ వచ్చాయి, ఇవంతా రీసెర్చ్. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వెబ్సైట్లో పెడతారు. ఇట్లా బుక్కుల మీద బుక్కులు వేసినా కదా, ఒక చిన్న టాబ్లెట్ అని కలిసి 6 రూపాయల టాబ్లెట్ బుక్ ఇస్తే బుక్కే 100 రూపాయలు అవుతుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే వెబ్సైట్కి వెళ్ళి నువ్వు ఓపెన్ చేస్తే రీసెర్చ్ బుక్ ఉంటుంది, ఎవరు చదువుతారు దాన్ని? రెమ్డెసివిర్ కదా, ఏదైతే బాగా పనిచేస్తుందని నమ్మించారు ఫస్ట్లో. ఎందుకు ఆపేశారు సడన్గా? ఎందుకంటే అది ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఇస్తుంది, అది మరీ మోసం అని తెలిసిపోతుందని ఆపేస్తారు. ఆ రెమ్డెసివిర్ ముందు నుంచే మంచిదిగానే వాళ్ళకి తెలుసు, కానీ ఎలా అమ్మారు ఒక స్టేజ్. మామూలుగా ఇంజక్షన్ ఉన్న ప్రైస్ కంటే 10 రెట్లు ఎక్కువ అమ్మేస్తారు. 20,000-30,000 ఎంఎల్. అవునా? ఎందుకలా చేశారు? దట్స్ వాట్ దేర్ ప్లాన్. మనిషి బాధలో భయంలో ఉన్నప్పుడు వెతుకుతాడు జవాబుల కోసం, అప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవాలి. దట్స్ ద ప్లాన్.
దానికి ముందు భయం నింపాలి. రెండోది ఎక్స్పెరిమెంటల్ డ్రగ్స్ ఇవ్వాలి. ఎందుకంటే దీనికి మందు లేదు అన్ని మందులు అయిపోతాయి. రెండప్పుడు ఏంటంటే మందులు ఇచ్చినా చచ్చిపోతారు జనాలు. దానివల్ల మన భయం, ఎందుకంటే పనికి మాలంతా చచ్చిపోతారు వాళ్ళ దృష్టిలో. ఎవరైతే వాళ్ళ టీంలో ముందు నుంచి ఉన్నారో వాళ్ళు బతికించుకుంటున్నారు. మీకు అర్థమైంది కదా. రీసెంట్గా ఒకటి వచ్చిందండి, వ్యాక్సిన్స్ తయారు చేసిన సంస్థ హెడ్డే వ్యాక్సిన్ వేసుకోలేదు. ఫేక్ సర్టిఫికెట్ పెట్టుకొని తిరుగుతున్నారు. యా, థ్యాంక్ యూ. బిగ్ ఫార్మా ప్రెసిడెంట్ కాట్ విత్ ఎ ఫేక్ వ్యాక్సిన్ సర్టిఫికెట్. అర్థమైంది మీకు? అంటే ఎవరు పిచ్చోళ్ళు ఇప్పుడు? మరి నువ్వు తయారు చేసి నువ్వేం చేసుకోలేదు. ఎవరైనా తయారు చేసి ఎందుకు వేసుకోరు తెలుసా? ఎక్స్పెరిమెంట్ ఉన్నప్పుడు వేసుకోరు. అంటే ఏం చేయాలి, ఎవరి మీద చేయాలి ఎక్స్పెరిమెంట్? మీరు నేను ఈ బుక్ అన్నాను చూడండి, వెబ్సైట్లో పోతే ఆ బుక్లో ఏముంటుంది తెలుసా? మేము 10 ఎలుకల మీద వేసాము. ఆ 10 ఎలుకలకి ఏమైంది? ఆ ఎలుకల్లో ఒకటి చచ్చిపోయింది, ఒకటి కదలకుండా పడిపోయింది, 4 బాగానే ఉంది. అంటే దాంట్లో అన్ని ఒకే రకం వేయరు, డిఫరెంట్ డోసెస్ డిఫరెంట్ కాంబినేషన్స్తో వేస్తారు. అంటే దానికి కోడ్ నేమ్స్ ఉండేది. C115 అన్నారు. అంటే C115 వేసిన ఎలుకను ఒక కేజీలో పెడతారు. ఆ కేజీ మీద రాసింది C1, అంటే ఈ డోస్ ఈ ఎలుకకు వాడారు. సో ఒక్కొక్క డోస్ బిహేవియర్ ఎలా ఉందో చూస్తారు. ఏ ఎలుక అయితే బాగానే ఉందో ఆ ఎలుక తీసుకొని పక్కన పెడతారు. ఎన్నాళ్ళు బాగుంటుందో చూస్తారు. మీకు అర్థమైంది? అలా నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ మంకీస్, ఇంకే రకరకాల యానిమల్స్ మీద చేస్తారు. అలా 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 చేసి రిజల్ట్స్ నోట్ చేస్తారు. రెమ్డెసివిర్ విషయంలో కూడా అవి కొన్ని పశువుల మీద ట్రై చేస్తే దాంట్లో 4 ట్రై చేస్తే ఒకటి చచ్చిపోయిందంట. అంటే ఇప్పుడు మనుషులు ఏ లెక్కేసినట్టు? అలాంటి ఫెయిల్యూర్ డ్రగ్ని దేర్ ఇస్ నో పాస్ పర్సంటేజ్. ఒక మంచి డ్రగ్ అని చెప్పడానికి పనికిరాదు. దాన్ని ఎందుకు తెచ్చి మనుషులకు ఇచ్చారు? భయంలో ఉన్న వాళ్ళు ఏదైనా తీసుకుంటారు. అండ్ ఎవరైనా సారీ చెప్పారో వచ్చి వాళ్ళకి సంపేషణలు, కనీసం చనిపోయిన వాళ్ళ దగ్గర కూడా పోనీలే, కనీసం వాళ్ళు సరిగా పాతి పెట్టినవిలే. ఎంత భయంకరం చూసారా? మీరు అనుకుంటారా వాళ్ళు మాట్లాడారు? ఎప్పటికీ మాట్లాడరు. ఇప్పుడు ఏం లేదంటే మామూలేమో అవ్వలేదు, మీకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఇంకో ప్లాన్లో ఉంటారు. మంకీ బాక్స్ ఉంటే ఫెయిల్ అయిపోయింది. కానీ ఎందుకో తెలుసా? అలా ప్లాన్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి కూడా తెలుసా మీకు? ఎందుకంటే చర్చ్ ఉంది కాబట్టి. మనం ఇంకా ఉన్నాం కాబట్టి వాళ్ళకి అదే తెలుసు. నేను చెప్పాను కదా, నేను ప్రవక్త ఉంటే ఏమైపోయింది? వాళ్ళు ప్లాన్ వేస్తున్నారు, ఫెయిల్ అవుతున్నారు. ఇలా పంపిద్దాం మన సైన్యాన్ని, ఇక్కడి నుంచి అటాక్ చేద్దామంటే అక్కడ రెడీగా ఇంకో సైన్యం ఉంది. ఇక్కడ వచ్చారు, నన్ను వెనక్కి వచ్చారు సార్, అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు సార్ రెడీగా. అదేంటారు మనం ఇంత కేర్ఫుల్గా ప్లాన్ చేస్తే అవ్వలేదు. సరే 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 మేబీ వాళ్ళు చాలా తెలియగలరు. ఇంకో వైపు అక్కడ ఫెయిల్, ఇంకో ఫెయిల్, అన్ని ఫెయిల్ అవుతున్నాయి. అలా అవుతున్న సిరీస్ ఫెయిల్యూర్స్ తర్వాత, అంటే అలా ఫెయిల్ అవుతుంటే అప్పుడు కూర్చొని రే నిజం చెప్పండి, ఎవడన్నా మన మధ్య నుంచి లీక్ చేస్తున్నాడు అన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి అదే. వాళ్ళ పుట్టితనం అమ్మవారి యొక్క అంధత్వం తెలుస్తున్నారు, చేసుకుంటూ మూర్ఖత్వంతో. అందుకే వాళ్ళు మారరు. కానీ ఒకరోజు మారుతారు, మారేసరికి ఏంటి? మోషే కాదు, ఫరో పక్కనున్న మంత్రగాల గురించి తెలుసుకుని మీకు వాళ్ళ గురించి తిమోతి పత్రికలో ఎన్నే ఎంబ్రే అని వాళ్ళు ఏం చేశారంట? మోషేకి చెప్పే మాటలకి నమ్మకుండా ఉండాలని ఫరో కాశం బాగినట్టు. ఫరో ఏంటంటే నేను ఎవరు చెప్పినా ఏంటంటే మోషే చేసేనా, ఎందుకంటే మోషే అంటే పడదు. ఇజ్రాయెల్ గురించి నేను విన్నాను, ఇది ఆయన మైండ్లో ఫిక్స్ అయ్యాడు. ఆయనకి ఇజ్రాయెల్ అంటే ఇష్టం లేదు, మోషే అంటే అసలు ఇష్టం లేదు, యోసేపు అంటే అసలు ఇష్టం లేదు. కాబట్టి ఆయన ఏమనుకున్నాడు? వీళ్ళని ఎట్లయినా వీళ్ళ మాట ఇంకెవరైనా చెప్పండి నేను నమ్ముతాను, ఈయన మాట వినద్దనుకున్నాడు. కాబట్టి
ఈయనకేం కావాలో అది చేసి పెట్టే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు చేసిన పని ఏంటంటే ఈయన కావాల్సింది మేము చేస్తాం. ఈయన కావాల్సింది ఏంటి? మోషేకి ఎదురుకుండా ఎవరైనా నిలబడాలి. మోషే ఏం చేస్తున్నాడో అవే మీరు చేయడం ప్రారంభించారు. మ్యాజిక్. దట్ ఈస్ నాట్ జస్ట్ మ్యాజిక్. ఊరికే చిన్న మనకి ఇప్పుడున్న మ్యాజిక్ లాంటిది కాదు. ఇట్స్ డిమోనిక్. అందుకే మోషే ఆవరణ చెప్పాడు, నా కన్నా పడేయాడు. పడేసి ఏమైంది? మరి వీళ్ళు కూడా ఇది చేంజ్ చేశారు. దాని తర్వాత 2-3 అలాగే చేశారు. కానీ ఎప్పుడో చేశారు 3. ఒక స్థాయి వచ్చినప్పుడు ఆయన దుమ్మును కొడితే ఫెయిల్ అయినాడు. అప్పుడు వాళ్ళు అన్నాడు, వాళ్ళు కూడా ట్రై చేశారు, అవ్వలేదు. అప్పుడు అన్నాడు దేవుని మేలు. అందరూ దేవుడు ఉన్నాడు దీంట్లో. కానీ అందరూ మార్పుని వీళ్ళు మారలేదండి. కంటిన్యూస్ గా ఫరో హృదయాన్ని కఠినపరుస్తున్నారండి. అలా మీకు ఒకవేళ మీరు ఏ సైడ్ ఉంటే అటు సైడ్ గ్రూప్ ఉంటుంది. సో వీళ్ళకి కూడా ఒక గ్రూప్ ఉంది. వీళ్ళ ఐడియాలజీ వెనకాల ఒక గ్రూప్ ఉంది. దానికి వెనకాల అపవాదున్నాడు. హలో. సో మనం ఇప్పుడున్న ప్రస్తుత సంబంధమైన యుద్ధం మామూలుగా లేదు. నేను నిద్రపోతా అంటే వీళ్ళు కాదు. ఇంతకుముందులాగా ఏదో చల్లగా పరిచయం చేసుకుంటే సాయంత్రం ఏదో కూడికి పెట్టుకుంటాను, ఆ తర్వాత ఏముంది ఇంత తిని పడుకుంటాను, పొద్దున్న లేసి మళ్ళీ ఇంకో కూడికి పెట్టుకుంటాను అనుకుంటే కాదు. అలా నడవు. ఏం నడిచాయి మరి 6 నెలలు ఆపేస్తారు కదా. ఏమైనప్పుడు మన పరిస్థితి? చాలా మంది దైవజనులు అలాగే చచ్చిపోయారు. పరిచయం ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అవుదామని బయటేసి కొంతమంది డబ్బులున్న పరిచయాలకు అందరికీ డబ్బులు వెళ్ళిపోయినాయి. అలాంటి అర్థం కాలేదు. ఆయన మీటింగ్ జరిగింది, పొలిటీషియన్స్ తో మీటింగ్ అయింది. ఈ పరిస్థితులు చేసే వాళ్ళతో మీటింగ్ జరిగింది. వాళ్ళు అడిగారు, ఇలా మేము చేస్తున్నాం, మరి మీరేం చేస్తారంటే మరి మాకు కూడా చాలా విషయాలు రన్ చేయాలి, మీరు యూ కెన్ యూజ్ యువర్ మీడియాస్, ఆన్లైన్ సర్వీసెస్ చేయండి. ఓకే సార్ అన్నారు. ఓకే డన్. మీరు ఇంత పెద్ద చర్చ మూసేస్తే మిగతా చర్చలంతా మూసేస్తారు. నెంబర్ 3, మరి మీకు స్పెషల్ ఫండ్స్ ఇస్తాం మాతో కలిస్తే. కొంతమందికి ఇలా జరిగి కొంతమందికి జరగక్కలే, వాళ్ళు నమ్మేసి రాలేదు, వేరే వాళ్ళ పార్ట్నర్స్ ఉంటారు. కొంతమంది మీటింగ్ వచ్చినప్పుడు ఏమొస్తారు, ఒక ఫ్రెండ్ పట్టుకొస్తారు, రావడం ఇష్టం ఉండదు రావడానికి, కానీ పక్కన కోసం వస్తారు. అలాగా ఫోన్ చేశారు, ఏమి బ్రదర్ ఏమంటాం మరి ఏంటి కోవిడ్ అంటే, ఏం లేదు మన గవర్నమెంట్ చెప్పి మాట ఫినిష్. ఎవరు చెప్పండి? వాళ్ళ ఫ్రెండ్ కో పాస్టర్. ఇలా పాస్టర్స్ మీటింగ్ ఉన్న చోట అందరికీ వాళ్ళు పంపించారు, న్యూస్లు పంపించారు, జూమ్లలో పెట్టారు. అన్నారు మనం ఎక్కడికి వెళ్ళి జాగ్రత్తగా ఉండండి, మీకు ఎవరికైనా బాగాలేకపోతే మాకు ఫోన్ చేయండి, మేము సప్లై ఇప్పిస్తాం, మందులు ఇప్పిస్తాం. ఇంత బతికి ఇండియన్ కలిసి వచ్చినాడు అంటారు కదా సామెత. ఇందాక బతికి ఎందుకమ్మా మందులు పంచుకుంటున్నాను. కోపం రాలేదు మీకు ఎప్పుడు? రాలేదంటే మీరు ఎప్పుడు సరిగా పరిచయం చేయలేదు. రోమ 1వ అధ్యాయంలో ఏముంటుందంటే 16వ వచనంలో చూస్తారా ఒకసారి? ఒక పరిచయం చేసే వ్యక్తి ఫైర్ మీకు తెలియాలి, ఈ వాక్యం మీకు తెలియాలి. అది నాకు ఇయర్స్ బ్యాక్ నన్ను మండించింది. హలో అందరు చదుదాం, యూ కెన్ హెల్ప్ బ్రదర్, బట్ ఎవ్రీబడి అందరు చదుదాం. 1 2 3. నేను సిగ్గుపడను, మొదటి యుద్ధనికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగుటకు అది దేవుని శక్తి అయి. అది ఎవరైనా పర్వాలేదు, వాళ్ళకి శక్తి కలుగుతుంది. అది రక్షణ కలిగే శక్తి కలగదు. The power of God which can save anybody. And if you give gospel, నువ్వు సువార్త ఇస్తే ఇంకేమి ఇవ్వగలరు. బట్ నువ్వు ఏమి ఇస్తున్నావు సువార్త పేరుతో? బ్యాంకెట్ మీద ఉన్న పేరు కాదు ఇంపార్టెంట్, లోపలే. హలో మీరు మిస్ అయిపోకండి. నేను చెప్పేది పైన ప్యాకెట్ కాదు కావాల్సింది, లోపలే సువార్త అనే ప్యాకెట్ ఏమవుతున్నారు? ఏం చెప్తున్నాం మనం? That's what we just touch and finish. I will 1:30 is okay. 1:30.
అందరినీ క్లోజ్ చేస్తాం. 1 అయింది ఇప్పుడు కదా. 1:10. నా ఈవినింగ్ కూడా మీటింగ్ ఉంది మరి మాకు. యూ హ్యావ్ లంచ్ కదా. సో నో ప్రాబ్లం. మీకు లంచ్ ఉందంటే మీరు ఎక్కడ టెన్షన్ పడుతుంది. కొంతమంది అంటారు, మీరు అంటారు బాబు బాగానే, మాకు ఇంకొక ఉన్నాయి కదా చాలా. అలాగే ఉండి మనం విజ్ఞానం మోసపోయాం. ఇప్పుడు మనం అనిపించలేదు ఇక్కడ ఉంటే మంచిది అనిపించలేదు. అపాయింట్మెంట్స్ మీద అపాయింట్మెంట్స్ పెట్టుకోవడం కాదు వచ్చేది. రెస్ట్లో ఉండాలి మనం ఫస్ట్. రెస్ట్ అంటే నిద్రపోవడం కాదు. అఫ్కోర్స్ నిద్ర కూడా భాగమే. యూ హ్యావ్ టు బి ఇన్ ఎ పొజిషన్ దట్ యూ కెన్ హియర్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి వినగలిగే స్థితిలో ఉండాలి. మీరు పడుకున్న కొంతమంది పడుకున్న మొక్కలుగా ఉండవు. ఎందుకు? పడుకున్న బిజీ ఉండదు, కళంలో బిజీ ఉండదు. కళలు చూడకపోతే ఎలాంటి మరి వాక్యంలో చెప్పండి. నేను ప్రవచించడానికి కళలతో ప్రవచించమని ఏం లేదు. కళలతో అపవిత్రం అవుతున్నాడు నేను. అయినా కొత్త నిబంధనలో మనం కళలు చూడమని చెప్పలేదు. కళలు ముసలి వాళ్ళకి వస్తాయి. తెలుసా మీకు ముసలి వాళ్ళకి వస్తాయి కళ? నాకు కళ వచ్చింది మరి అంటే అంటే కళల్లో ప్రాబ్లం ఏంటి తెలుసా? అన్ని దేవుడి నుంచి రావు. ముఖ్యంగా కళలు మన పనుపాట్ల నుంచి వస్తాయి. మన రోజంతా మన ఆలోచనల నుంచి వస్తాయి. రెండోది సాతాను విత్తనాలు వేస్తాడు, దురాత్మలు వచ్చి పెంచుతాయి. అండ్ 3 దేవుని వల్ల కూడా వస్తాయి. కానీ దానికి మనం పరిశుద్ధాత్మ వల్ల వివరణ కావాలి, ఇంటర్ప్రిటేషన్ కావాలి. కళలకి భావం తెలియచేయాలి. అండ్ అంటే కళ వచ్చేసింది కాబట్టి కొంతమంది ఆ అబ్బాయిలకి అమ్మాయిల గురించి కళలు వచ్చేస్తాయి, అమ్మాయిలకి అబ్బాయిల గురించి కళలు వచ్చేస్తాయి, లేదా తల్లిదండ్రులకి పిల్లలకి పెళ్లి విషయం కళ వచ్చేస్తుంది. ఒక సంబంధం వచ్చేస్తుంది, రాగానే పడుకుంటారు, ఆ పెళ్ళి అయిపోయిన కళ వస్తుంది. దేవుడు చూపించేసాడు నాకు అయిపోయింది. ఆ ఫోటో చూసుకుంటారు కదా, ఆ ఫోటోలో ప్రింట్ అయిపోయింది లోపల. తప్ప మేము చేసా కూడా జరిగింది ఆ పెళ్ళి. మరి ఇప్పుడు బాగున్నాను. అలానే నిజంగా కరెక్ట్ పెళ్లి చేసినా బాగుంటారని ఏం లేదు. ఎవరి రక్షణ వాళ్ళు. హలో 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 పెళ్లి చేసుకున్నందుకు ఏం లేదు, పెళ్లి కానందుకు ఏం లేదు. పౌలు అదే అన్నాడు. ఎంత బాగా పెళ్లి చేసినప్పుడు బాగుండాలని ఏమన్నారు. దేవుని యొక్క సూచన మేరకు ప్రార్థన చేసుకొని మరీ వెళ్ళి ఎవరు ఎలియాజరు వెళ్ళి మరి సూచనలు పెట్టుకొని మరి రిబ్కామని తీసుకొచ్చాడు కదా. మరి వాళ్ళు బాగానే ఉన్నారా? ఫ్యామిలీ బాగానే ఉన్నారు బయటికి. కానీ పిల్లలు ఏముంది, ఆయనకి పెద్దోడు ఇష్టం అంటే ఏమో చిన్నోడు ఇష్టం అంటే. అయ్యా చదవలేదు, దాన్ని పెట్టేస్తాను. మరి ఇంకా గొడవలకు కారణం వారు ఇప్పుడు ఈ పంచుకోవడం ఏంటి పిల్లల్ని? న్యాయం పెట్టిందే కదా, ఆయన పెట్టిందే కదా. మరి అంత దీర్ఘదర్శి, అంత గొప్ప ప్రవక్త ఆయన ఏం చేస్తున్నాడు? పెద్దడా ఓ పెద్దడా అంటున్నాడు. ఏమరే చిన్నోడా? మీ నాయన అంతేలే పెద్దోడి, నువ్వు రారా ఇట్లా. చిన్నోడిని ఆయన పెద్దోడిని పంచుకున్నాం. మళ్ళీ ఇద్దరు కావాలలే, వీళ్ళు డివైడ్ చేసుకున్నాం. కానీ దానివల్ల కూడా దేవుడు తృణీకరించలేదు ఏసావు. బైబిల్ కూడా ఏసావు ముందు నుంచే వ్యభిచారం. సో ఇట్స్ నాట్ అబౌట్ బైబిల్ మీరు చదవండి, పరిశుద్ధాత్ముడు ఏమన్నాడో చదవండి. వాడు ముందు నుంచే వ్యభిచారం. వ్యభిచారం అంటే ఏమి రాయలేదే, ఆయన వ్యభిచారం చేసినాడంటే నువ్వు చూడలేదు. ఆ ప్రాంతంలో ఉన్న స్త్రీలందరినీ మోహించాడు. ఆ లోకల్ వాళ్ళని మ్యారేజ్ చేసుకోవద్దని ఎంత చెప్పినా వినకుండా వాళ్ళనే కోడలుగా తెచ్చి ఇంట్లో పెట్టారు. దానివల్ల చాలా రిస్కారండి కదా. సో హిజ్ ఇంటెన్షన్స్ ఇంకా సరిపోతున్నట్టు ఇంకా ఇష్మాయిల్ వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఎంతమంది అయితే మా నాయనకి ఇష్టం లేదు అంతమంది తీసుకుంటారు ఇంట్లో. మరి ఇష్టమైన కొడుకే కదా, మరి అంత కష్టం ఎందుకు నాయనంటే మీకు అర్థమైంది లేదు. మరి నాయనే కదా ఫేవరెట్, మరి నాయనకి ఎందుకు ఇంటి చేస్తున్నాడు? హలో, శరీరానుసారం శరీర విషయం లేదు, మనసు వస్తుంది. కానీ యాకోబు గురించి సాక్ష్యం ఏంటో తెలుసా? అతని సాధువై ఇంట్లో ఉన్నాడు,
అంటే అర్థం ఏంటో తెలుసా? పని పాటలు ఎప్పుడు తిరిగి ఉన్నాడని కాదు. హీ హాజ్ లెర్న్డ్ సంథింగ్ ఎల్స్. అది అప్పుడు తృణీకరించబడిందేమో అని అదే అతనికి కనుకొచ్చింది. మోసగాడు 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 అని చెప్పడంలో బిజీ ఉంటాం. కానీ ఒక గుర్తుంచుకోవాలా, దేవుడు యాకోబు వెళ్ళిపోతున్నప్పుడు పొరపాటు చేసి తల్లిదండ్రులు మోసం చేసి అన్ని చేసే పోతున్నాడు. కానీ ఏమని మాట్లాడాడు? రే మోసగాడా, ఆవురా, నీ పని చేస్తానడా అనలేదు. ఆయన ఏమంటాడు తెలుసా? నీ తండ్రి దేవుడు నేను, నీ తాత దేవుడు నేను, నీ దేవుడు, ఆయన నేను నిశ్చయంగా దీవిస్తాను, ఈ స్థలానికి నేను మళ్ళా తీసుకొస్తాను. ఏం మాట్లాడుతున్నాడు? మనోడు ఉన్న పరిస్థితి ఏంటి? దేవుడు చెప్పే మాట్లాడి. సో పిలుపు ఏం మారదు. దేవుడు మీ మీద ఉద్దేశాలు ఏం మారవు. మీరు మారిపోకూడదు ఫస్ట్. సాతాను అదే ప్రయత్నిస్తుంటే నేను డిస్ట్రాక్ట్ చేయాలి. ఇంకా నువ్వు ఇది చేసాకైతే దేవుడు నేను చూడమంటాడు. డాడీ చూడు నీలోనే ఉంది. నువ్వు దేవుని కుమారుడు అయితే నాకు మొక్కు అన్నాడు. నేను నీ మహిమలను నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చూసుకుని తిను. నువ్వు దేవుని కుమారుడు అయితే ఎక్కి దుంకే. ఇవన్నీ ఎవరు చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నాడు? యేసు ప్రభువు నిజమైన కుమారుడు కదా. ఆయన ఏమన్నాడు? గెట్ అవుట్, సాతానా పో, అపవాదిని గద్దించడి, అపవాడు వెళ్తానండి తిరిగి వాడు వాడు. కొంతమంది ఆయన పరిచయం సాతాన్ని గొప్ప చేసి పెట్టారు. మీకు అర్థమైంది? ఏజెన్సీ అలా కాదు. ఏజెన్సీ అంటే తెలుసా? ఇప్పుడు మంత్రకాల గురించి గొప్పగా చెప్పకపోతే ఈ ప్రార్థన నడవు. అర్థమైంది? ఆ మంత్రగాడు ఎంత మంత్రం చేసో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం ఎంత పెద్దగా చెప్తారంటే దిస్ ఇస్ సో డేంజరస్. విచిత్రం. ఏం చేయాలి గారు? 3 వారాలు కావాలి అంటే ఆ మంత్రగాడిని పవర్ పెంచినట్టు వాడు అంత గ్రేట్ అన్న. బైబిల్ ఎప్పుడైనా ఎదురు ఆలోచించాను. ఇది కొంచెం కష్టమైన దయ్యం రేపు అన్నారు కదా. కొంతమంది దీనికి కూడా ఒక వాక్యం పట్టిన ఏంటో తెలుసా? ఇలాంటివి మీకు విడిచిపోతారు. అందుకే కొంతమంది నేను ఉపవాసం ఉన్నప్పుడు పిలుస్తా అన్నాడు. నాకు అనిపించింది మర్యాద ఇచ్చినట్టు అనిపించింది సాధారణ. అంటే నువ్వు ఈరోజు నీ దగ్గరికి అపవాదు దురాత్మ పట్టాడు వస్తే ఇప్పుడు కాదు రేపు ఉపవాసం ఉంటా అన్నట్టు నువ్వేమి ఇచ్చినట్టు ఎవరికి? అర్థం ఉంటుంది చేయటం. మరి కొంతమంది ఇంకో ఎగ్జాంపుల్ చెప్తారు. వాళ్ళందరూ ఏ సునామలు ఉచ్చాటం చేయించున్నాం అందరూ ఎగిరి తల్లిదండి బట్టలోడు తీసి పంపించిందంట. బట్ పుట్టినవాడు దురాత్మలు మళ్ళీ పవర్ఫుల్. దురాత్మ పవర్ఫుల్ కాదండి. వాళ్ళు చేసే పని వాళ్ళకి స్పృహ లేకుండా చేస్తున్నారు. వాళ్ళు మంత్రాలను పట్టుకున్నారు వేస్తున్నామని. కానీ అదే దురాత్మలు పౌరుని చూసానే అంట. మాకు పౌరులు తెలుసు, ఏసు తెలుసు అంటే పౌరులు వస్తే అపోజిట్ పౌరులు వస్తే ఆయన చెప్పేవారు కూడా ఆగ పరిగెడుతూనే ఉంటారు. అదే పౌరులు గారు కొన్నాళ్ళు కన్ఫ్యూజ్ కూడా అయ్యాడు. పూతోని దయ్యం పట్టిన చిన్నది ఏం చేస్తుందంట? వీళ్ళ ఊరికి రాగానే వీళ్ళ దగ్గరకు వచ్చేసి వీళ్ళు సర్వోన్నతుని దాసులు, వీళ్ళు చెప్పిన మాటలు వినండి అని అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది. ఆమె ఆల్రెడీ ఫేమస్, ఆమె మంచి బిజినెస్ నడుస్తుంది. ఆమె కొలాబరేట్ అయింది. వీళ్ళు కొలాబరేట్ అంటే కలిసి అందరూ చెప్తారు రండి మీటింగ్ రండి. ఇంకో ఇంత పెద్ద చెప్తాను. ఇప్పుడు ఒక ఏరియాలో ఒక పొలిటీషియన్ చెప్పాడు సాయంత్రం మీటింగ్ రండి అన్న కార్యకర్తలందరూ చేస్తారు. అండ్ ఆ కార్యకర్తలన్నీ కూడగట్టిందండి. ఆయన ఏమనుకుంటుందంటే దట్ డిపెండ్ ఇస్ లుక్ ఎట్ నేను బయటపడితే ఈ హోల్డ్ పోతుంది ఏరియాలో, కాబట్టి లెట్ మీ యాక్ట్ స్మార్ట్. మీకు అర్థం అవ్వాలి. దురాత్మ పడ్డలు కేకలేసి దొరుకుతూ ఉండరు, స్మార్ట్గా ఉంటారు. ప్రెసిడెంట్లో దురాత్మ ఉండొచ్చు, ప్రైమ్ మినిస్టర్ దురాత్మ ఉండొచ్చు, కానీ చాలా స్మార్ట్గా ఉండొచ్చు. డాక్టర్లు దురాత్మ ఉండొచ్చు, కానీ నువ్వే అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ ఎందుకు బాగాలేదు చెక్ ఏంటంటే మీరు ఎవరు మాస్టర్ అవునా ఈ లోపల దురాత్మ వేస్తే కలిగి ఆల్ ద కోవిడ్ టైంలో మాస్టర్స్ అని తెలిసి తొందరగా చంపారు, క్రిస్టియన్స్ చంపారు.
నేను చాలా మంది చెప్పాను హాస్పిటల్కి పోకండి. ఇంకా అర్థమైంది లేదు. మళ్ళీ ఉల్టా నన్ను పాస్తలు ఎందుకు చనిపోయారు సార్? మరి పాస్తలు ఎందుకు చనిపోయారు? పాస్తలు కదా ఎవరైనా చచ్చిపోతారు. ఎందుకంటే వాళ్ళు చంపడం ఒక ఎత్తే వీళ్ళు కూడా ఎందుకు చచ్చిపోయారు తెలుసా? వీళ్ళు భయం, రెండోది ఆ మెడిసిన్. ఇంకో కారణం ఏంటి తెలుసా? వాక్యాన్ని అశ్రద్ధ చేసింది. మీరు దైవములని సర్వోన్నతుని కుమారుడు నేనే మీకు చెప్పాను, అయినను ఇతర మనుషుల వలె చనిపోదు. కీర్తన 82:6-7 నేను చెప్పాను. ఇతర మనుషుల వలె. ఇతర మనుషులు అంటే నువ్వు అందరిలానే డాక్టర్ దగ్గర పోయావు, అందరిలానే మెడిసిన్లు వేసుకున్నావు. పొద్దున్న లేచి స్తోత్రం తండ్రి, అమ్మా మెడిసిన్ ఇస్తున్నామా? స్తోత్రం నాయన, షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవాలి, టిఫిన్ తినాలి నేను. నేను తప్పు అనట్లేదు, కానీ ఒకరోజు ఆగి మనుషులు అంటే వల్ల కాదన్నా నీ మాట వల్ల జీవిస్తాను. ఎందుకు అనుకోలేదు? ఇది నేను మార్చాను, నేను ఇంటికి వచ్చాను. యూ హ్యావ్ టు టేక్ స్టెప్. 2012లో నాకు వింత ప్రాబ్లం వచ్చింది. అంటే ఆయుసం వచ్చేది, బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. ఎక్కడుంటే అక్కడ పడిపోయేవాడిని. తీసుకెళ్ళి హాస్పిటల్ వేస్తే అవన్నీ పెడితే మళ్ళీ స్ప్రో వచ్చేది. మళ్ళీ పోయి ఇంటికి వెళ్తే 2-3 రోజులు రెస్ట్ అయితే మళ్ళీ మాకు ఎంత స్థితి వచ్చిందంటే ఇంక లేవట్లేదు, నేను బెడ్ మీద ఉంటున్నా. ఇంత లేచి తిరిగితే ఇంత అన్నం తింటే నాకు ఆయుసం వచ్చింది. చచ్చిపోతానేమో అనిపించింది. చాలా చచ్చిపోయినట్టే నా పని. ఎందుకంటే పోయింది అనుకుంటే మళ్ళీ అనుకుని మళ్ళీ కూర్చున్నాం. అట్లాంటి స్థితిలో ఏ హాస్పిటల్కి వెళ్ళినా రిపోర్ట్ల మీద రిపోర్ట్లు వస్తుంది, మందుల మీద మందులు ఇస్తున్నారు. ఒకడు అదంటాడు, ఒకటి ఇదంటాడు. అసలు మాకు అర్థం కావట్లేదు. పెద్ద పెద్ద డాక్టర్లు వీ హ్యావ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ద ప్రాబ్లం. సరే కొంతమంది అదండి. దెన్ నాకు అండర్స్టాండ్ అయిందండి, ఇట్స్ స్పిరిచువల్ అటాక్. స్పిరిచువల్ అటాక్ ఎందుకు అయింది నాకు? బికాజ్ ఐ డోంట్ హ్యావ్ నాలెడ్జ్. అప్పుడు నేను సేవ చేస్తాను. నేను అనుకున్నాను చనిపోతూనే ఉన్నాను, కానీ నాకు దేవుడు ఇచ్చిన మాటలు అయితే చనిపోవడానికి అయితే కాదు, ఇచ్చిన వాక్యం చనిపోవడానికి అయితే కాదు. ఇంకా నేను చాలా పని చేయాలి అని ఒకవైపు చెప్తున్నాను. ఇంకో వైపు పరిశుద్ధాత్ముడు ఉన్నా కూడా మోసపోతాను నేను. ఎందుకంటే పౌలు గురించి చెప్తున్నాను. ఆయన నెట్టేసుకొని తిరిగాడు కదా, తిరగలేదా? కొన్ని రోజులు తిరిగాక ఏదో డిస్టర్బెన్స్ అనిపించిందండి. అరే సంథింగ్ ఇస్ రాంగ్ విత్ హర్ అనగానే ఎగిరిపోయింది. అన్ని రోజులు పట్టలే ఎలాగొంటున్నారు. ఈయన పట్టించుకోలేదు, అందుకు పట్టింది. మీరే కొంతమంది దురాత్మ పట్టి తిరుగుతుంటే మీరు పట్టించుకోరు. మీరు తిరిగే పొలిటీషియన్ అలాగే ఉండొచ్చు, మీ సంఘంలో పెద్దగా ఉన్న బ్యాంక్ ఆఫీసర్ అలాగే ఉండొచ్చు. కేవలం ఆయన బ్యాంకులో పనిచేస్తే మీరే సంఘం పెద్ద పనిచ్చు. ఒక పొలం ఇచ్చాడు, మీకు ల్యాండ్ ఇచ్చాడు, మీరే సంఘం పెద్ద సార్. మా నాన్న మాస్టర్ గారు ఇలా గోదాలు రావడం రేపా? ఓకే సార్, ఓకే బ్రదర్ మళ్ళీ మా సార్ బ్రదర్ ఓకే. మళ్ళీ బ్రదర్ ఇట్లా చూస్తుంది, ఏది నేను మాట్లాడుతున్నాడు అంటే అయితే మన కోసం ల్యాండ్ ఇచ్చాడు. ఇదే ఇలాగా పొలిటీషియన్ దొరికారంటే పరిగెత్తాలి. ఈ ఏరియాకి ఇప్పుడు మీటింగ్ ఉంది. ఇప్పుడు సడన్గా ఒక పాస్టర్ ఫోన్ చేశారు, సార్ రండి ఏరియా ఎమ్మెల్యే గారు మనం పిలుస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, వస్తారా మన దగ్గర? మన మీటింగ్ వద్దామన్నా అనుకుంటారు. మధ్యలో ఫోన్ చేసి హలో ఎక్కడున్నావు అంటే మీటింగ్ వెళ్తున్నాను, ఇక్కడ ఏదో పాస్టర్ గారు ఎవరు వచ్చారంటే ఆ తర్వాత పోతులే ఇక్కడ మన జగన్ గారికి ఏదో వచ్చిందంటే అలా పరిగెట్టు. నేను లేదు అక్కడ మీటింగ్ వస్తానని చెప్పాను, తర్వాత పోదాం లాస్ట్లో కనిపిద్దాం అంటే టైం. ఇది చాలా ఇంపార్టెంట్. మీ చర్చికి ల్యాండ్ వద్దా? డబ్బులు వద్దా నీకో? కమలు చూడొద్దా? రేపు ఏడ గుర్తు పెడతాం? ఏమేమో ఉంటాయి కదా, ఇంకా మధ్య పని పెడతారు కదా, వస్తారా? ఒకసారి 7 సేవకులు పరిచర్యకి వెళ్ళారు. వాస్తవం జరిగింది. 7 పరిచర్యకి వెళ్తే దురాత్మ పట్టినేమో ఒక వచ్చింది. ఆ దురాత్మ పట్టింది అన్నదండి, దురాత్మ అన్నదంట. ఈ 6 చెప్తే ఇంట కానీ ఇది చెప్తే వినడు, ఇది చెప్తే అసలే వినడు.
ఈ ఆరుగురికి ఏమర్థమైందంటే, ఓ నాకు డౌట్ ఉంది, నేను ఏదో తప్పు తేడా ఉంటుంది అని దురాత్మ మాట నమ్మి ఈ ఆరుగురు అతనికి బహిష్కరించారు. సంవత్సరం తర్వాత జరిగింది ఏంటంటే, ఈ వదిలేసిన ఆయన పెద్ద సేవ కూడా అయిపోయింది, పెద్ద బడ్జెట్ అయిపోయింది. ఈ ఆరుగురు సేవ కూడా లేదు. కారణం ఏంటి? బిలీవ్ ద డెవిల్ లైన్. చెప్పు, నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు? వీళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చా. నేను అడుగుతున్నావు దాన్ని దురాత్మ. ఇంకా చెప్పు, ఏం చేద్దాం అనుకున్నావు? ఇది మీకు మంచిగా అనిపిస్తుందా? నాకు తేడా అనిపిస్తుంది. మీకు అనిపించలేదు, ఎందుకంటే అది బాగుంది. ఎంత బాగుంది, ఆత్మలే మాట్లాడుతుంది. ఎగ్జాంపుల్ సేనాదయం తీసుకుంటాం. సేనాదయం తీసుకుంటారు, అది కూడా చెప్తాను. అది ఒక్కటే చోట వేసుకుని మాట్లాడు అడిగాడు. దానికి ఒకటే కారణం ఏంటో తెలుసా? అసలు మనం దేంతో డీల్ చేస్తున్నా తెలియదు. అందుకంటే ఏం లేదు, దాన్ని మర్యాదించి కాదు, అసలు కాదు. ఆల్రెడీ రెడీగా ఉన్నాయి పాల్గొనడం. కానీ ఆ పేరు అడిగిన నువ్వు ఎవరు? నీ పేరు ఏంటంటే, నీ పేరు సేనా. ద చీఫ్ ఆఫ్ దట్ డీమన్స్, వాటిలో చీఫ్ చెప్పినాడు. దీంట్లో ఒక చిన్నది ఉంది, గుర్తుపెట్టుకో. దీంట్లో ఒక లెసన్ ఉంది. కొంచెం మనం దురాత్మ వెళ్ళగొడితే మళ్ళీ వాళ్ళు దురాత్మతో వస్తారు. లేదు నీకు అనిపించి నేను వెళ్ళగొట్టాను కదా. కారణం ఏంటంటే ఒక్కరిలో ఒకటే ఉండకపోవచ్చు, సమూహం ఉండొచ్చు. మీరు పొమ్మన్నప్పుడు ఒకటో రెండో వెళ్ళిపోయి ఉండొచ్చు, మిగతా ఒకటే ఉండొచ్చు. ఎందుకంటే డెవిల్ ఈజ్ స్మార్ట్, వికెట్లీ స్మార్ట్, చెడ్డతనంలో చాలా స్మార్ట్, యుక్తి గలది. సో నీ ముందు మళ్ళీ మేము వచ్చేవారు మళ్ళీ అట్లే కనిపిస్తుంది. రెండో ప్రాబ్లం ఏంటంటే, ఒకసారి ఒక వెళ్ళిన తర్వాత మళ్ళీ చేర్చుకుంటే 7 అంకెలు అవుతుంది. సో వాట్ డిడ్ జీసస్ ట్రై టు హెల్ప్ దెమ్ ఇస్, ఎవరు ఏం ట్రై చేస్తున్నారంటే వారికి హెల్ప్ జస్ట్ టెల్ దెమ్ దట్ ఒక్కటి కాదు, సేన అంటే కనీసం 6,000 డీమన్స్ ఉన్నాయి, 6,000 దయ్యాలు ఉన్నాయి. సో ఫ్రమ్ 6 to 20-30,000 ఎన్నైనా ఉండొచ్చు. ఒక ట్రూప్ ఆఫ్ ఆర్మీ. సేన అంటే ఆర్మీ. స్టార్టింగ్ 6,000 to 30,000 ఎన్నైనా దయ్యాలు ఉండొచ్చు. సో మినిమం 6,000 వేసుకున్నాం, 6,000 దయ్యాలు ఉన్నాయండి ఆయనలో, ఒక్క మనిషిలో. అది చూపించడానికి మనకు చెప్పాడు. నీకు 7 దయ్యాలు పడిన మరియ గురించి తెలుసు. అలా ఒక్క దయ్యమే ఉండకపోతే ఒక వ్యక్తిలో మల్టిపుల్ డీమన్స్ ఉండొచ్చు. సో మీరు డీల్ చేసినప్పుడు నీకు తెలియాలి నువ్వు దేంతో డీల్ చేస్తున్నావు అని చెప్పడానికి ఆయన చూపించడం. అంతేగాని పేరు అడగమని కాదు. ఇంకెక్కడ పేరు తగలేదు. కొన్ని చోట్ల అసలు మాట్లాడలే కూడా. అవే లెవెల్స్ ఆఫ్ దానికి స్టేజ్ వేస్ట్ చేస్తాను. చెప్పను ఇంకేం చెప్పను. ఎవరు కాదు, అవంతా అబద్ధమే. వాస్తవానికి చనిపోయిన వాళ్ళు ఆత్మలు వచ్చి ఏం పట్టవు. 30 సంవత్సరాలు ఎంత టేబుల్. ఒక పాస్టర్ నాకు చెప్తున్నారు, నేను ఒక దయ్యం వెళ్ళగొట్టానండి మొన్న, వాళ్ళ అమ్మమ్మ స్పిరిట్. ఎవరు చెప్పారు నీకు? నేనా ఎవరు చెప్పారంటే అదే చెప్పింది. నువ్వు ఎట్లా నమ్మేవాళ్ళు? అవునుగా సార్. కొంతమంది అంటారు సమూయేలు ఆత్మను తీసుకొచ్చాడు కదా. వీళ్ళకి అన్నింటికి జవాబులు ఉన్నాయి. వాళ్ళు చదువుతారు బైబిల్, ఎందుకంటే వాళ్ళ మతాన్ని కాపాడుకోవడానికి. ఒకటి మీ మతంలో కలుపుకోవడానికి మీరు ప్రపంచం తిరిగి వస్తారు అన్నాడు. దిస్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ఫార్సీస్ అండ్ స్క్రైబ్స్. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తల స్పిరిట్. మీరు అనుకోవచ్చు కావాలని చేయట్లేదు, వాళ్ళు తెలియకనే దాంట్లో ఇరుక్కుపోయారు. బికాస్ దీంట్లో బాగా ప్రోగ్రెస్ ఉన్నది, దాంట్లో ప్రాక్టీస్ చేస్తుంది. నేను చెప్పాను కదా, ఒక బ్యాడ్ సిస్టంలో ఒక ట్రూ ఎంప్లాయ్ ఉండొచ్చు. నేను అదే స్టార్ట్ చేసాను. ఏమంటే గుర్తుందా? మర్చిపోయిన మాటలు. అంటే నీ తప్పు కూడా కాకపోతే నువ్వు ఉన్న సిస్టమ్ తప్పు ఉండొచ్చు. కానీ వాటి యొక్క సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. అంతవరకు నువ్వు తప్ప ఏం చాలా చెప్పిన తప్ప అని వేరే వాళ్ళు అడుగుతుంది. ఆయన కూడా తప్పుడు ఏం చేస్తాడు? ఊరికే పడుచుకోకపా, ఊరికేనే జరిగే నీకు కార్యం నేను చూసా మనం అని వాళ్ళు చేసుకుంటారు.
ఎంఐ మార్కులు అలాగే వెళ్తున్నారు. ఏమన్నా ఎట్లయిపోయింది అంటే ఏమైతే అయిపోయింది కదా ఇంకేం చేస్తాను అని పోతున్నారు. ప్రభు వారు వాళ్ళతో నడుస్తున్నారు. మూడు ఆయన జాయిన్ అయ్యాడు కదా, వాళ్ళు కూడా మాట్లాడుకుంటే ఏం బ్రదర్స్ ఏమైంది అంటే నువ్వు ఒక్కడమే నాకు తెలియనట్టు అందరికీ తెలిసి సంగతి పల్లె నువ్వు ఎక్కడ తెచ్చావు అని ఆయన కొంచెం చెప్పాడు. అప్పుడు ఉన్నటువంటి ఆయన వాళ్ళ వైపు చూశాడంటే లేఖనములు ఎరగని మందమతులారా. మామూలుగా మీకు రోడ్డు మీద ఎవరైనా కలిసి నడుచుకుంటూ పోతే మాట ఎంత మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అసలు స్ట్రేంజర్గా మాట్లాడడం మర్యాదగా మాట్లాడితే మాట్లాడతారు. కొంచెం బాగా మాట్లాడాడు అనుకోని బాగా మాట్లాడకపోతే తిట్టాడు అనుకో ఎట్లా ఉంటుంది? ఏమయ్యా భలేవు నువ్వు ఏదో ఒంటరిగా పోతున్నామని మీ కంపెనీ ఇస్తే నన్ను తింటావా అన్నారా మనల్ని? షాక్ అయ్యారు వాళ్ళు. అవడమే కాదు వాళ్ళు ఏమన్నా తెలుసా, ఇక్కడ ఆగండి సార్ మాతో కూడా ఫోన్ చేయడం. అప్పుడు ఆయన రొట్టె తీసి కృతజ్ఞత పిలిచి వారికి ఇస్తే అది తిన్నాక వారి కన్ను తెరవదు. ఆయన వారి గురించి వెళ్ళిపోయినాడు. అదృష్టుడే అండి. వారి కన్ను తెరవబడి ఆయన అదృష్టుడే. ఏం బాగుంటుంది. అప్పుడు వాళ్ళు అనుకున్నాడు ఆయన మాట్లాడినప్పుడు మన ఉద్యోగం ఆయన పట్టుకుందాం వచ్చిన సైనికులు ఉన్నారు. పట్టుకుందామని వచ్చారు, ప్రధాన యాజకులు పంపించారు. సరే ఈ మీటింగ్లో ఎందుకు పట్టుకోవడం అయిపోయి పట్టుకెళ్దామని కూర్చున్నాను కదా. విని పట్టుకోవడం కదా మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే వాళ్ళందరూ ఏరా ఎక్కడ అయినా అంటే సార్ ఆ మనిషి మాట్లాడండి మీ మాట కూడా వింటాం సార్ మేము రోజు. మీరే గొప్ప అనుకున్నాం. మేము పట్టుకుందామని వెళ్ళిన ఆయన చూసి ఆయన మాటలు మమ్మల్ని మార్చేస్తాం. రే మీరు కూడా ఆయన శిష్యులు అయిపోయారు రైతు. So, my dear brothers and sisters, there is no competition. మనకి ఎవరు పోటీ లేదు. మన ఎవరిని పోటీలు అనుకుంటాం. మన కాంపిటీషన్ లేదు. దట్స్ వాట్ డిస్ట్రాయింగ్ ద కాస్ట్స్. బయట వాళ్ళే దే ఆర్ ఫీలింగ్ దట్ అన్నెసరీ కాంపిటీషన్. క్రిస్మస్ పండుగలు వచ్చినప్పుడు కొట్లాడి నువ్వు చేస్తావు నేను కూడా చేస్తాను. నువ్వు ఎవరు పిలుస్తున్నాడు, నేను ఇంకోళ్ళు పిలుస్తున్నాను. ఇప్పుడు ఇల్లు మధ్యలో టగ్ ఆఫ్ వారు పెడతారు. పేర్లు చెప్పాలంటే కొంచెం ఆలోచిస్తున్నాడు. ఈయనని పిలుస్తాడు ఏంటంటే నువ్వు ఆయన పిలుస్తా ఈయనని పిలుస్తావు. మరి వాళ్ళిద్దరు బయట ఫ్రెండ్స్ మళ్ళీ వాళ్ళు ఇప్పుడు సపరేట్ మీటింగ్స్ ఆల్రెడీ ఫీల్ అవ్వాలి. వీళ్ళ వైరని వాళ్ళు కూడా అంటిస్తారు. పాపం వాళ్ళకి ఏదో కొంచెం సెన్స్ ఉంటే వాళ్ళంటారు నువ్వు మొన్న భయం ఉంటాయి కదా నేను కూడా భయం కదా ఏం చేస్తావు అని పిలిచాను. మేము పిలిస్తే పోతాం. మనం ఒకడు నేను పావులు వాడు అని మీరు అన్నప్పుడు మీరు శరీర సంబంధులే కానీ ఇంకేమన్నా మీలో ద్వేషాలు ఉండగా, మత్సరం ఉండగా, ఈ విభజనలు ఉండగా మీరు శరీర సంబంధులు కారా అని అనలేదా? మీదే ఫెలోషిప్ ఎన్నున్నాయి ఇక్కడ బదిలీలో ఫెలోషిప్స్ ఒకటే ఉందా? థ్యాంక్ గాడ్ అని అనుకున్నాను బ్రదర్. నువ్వు ఐ డౌట్ ఉంటే డినామినేషన్సే కాదు, డినామినేషన్ కాదు, ఫెలోషిప్ ఒకటే ఉందా? షూర్, థ్యాంక్ గాడ్. బట్ ఇఫ్ యూ హ్యావ్ కొన్ని మా హైదరాబాద్కి వస్తాయి సముద్రం ఏ ఫెలోషిప్ అని అడుగుతారు అంటే ఫలానా ఎవరైనా అక్కడ ఇక్కడికి వచ్చారు లేదు సార్ ఇక్కడ మీటింగ్ ఉందని తెలిసి వచ్చాను అక్కడికే పోను ఈ తైలం ఉంటుంది. యాక్చువల్లీ డినామినేషన్స్ ఎక్కడికి వచ్చాయి?
మేడగదిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమనిపించారు అసలు? ఏమండి? శిష్యులే కదా? Yes, sir. ఈజ్ దేర్ ఎనీ డినామినేషన్ దేర్? No, sir. పెందుకొస్తున్నారు అక్కడ No, sir. మరి పెందుకొస్తారు కదా అసలు అనుకుంటారు పరిశుధాత్మ మాదే. పరిశుధాత్మ అంటే మేమే. కొంతమంది అంటే పక్కన అది మీరు పెందుకొస్తా అంటే ఎందుకు పెందుకొస్తారు అంటే మీరు అన్ని భాషలు మాట్లాడుతుంటే విన్నాను. మీరు పెందుకొస్తారా? ఏం అంత పెందుకొస్తారు అన్ని భాషలు మాట్లాడండి ఇక్కడ. అసలైన పెందుకొస్తారే లేదు అనొచ్చు. Yes, sir. Yes, sir. అవును. మేడగదిలో పెందుకొస్తారే లేదు అక్కడ. ఎందుకంటే పెందుకొస్తారందరూ బయట పండుగ చేసుకున్నారు. అక్కడ ఉన్న శిష్యులే. వాస్తవానికి అప్పుడు వాళ్ళు పెందుకొస్తారు అన్నారంటే వాళ్ళు పొరపాటు చేశారు. ఎందుకంటే పండుగలు లేదు. వాళ్ళందరూ బయట లోపల అంటే నువ్వు అంటే కదా క్రిస్మస్ పండుగ పెట్టుకుని లోపలికి వచ్చినాడు పదగా చర్చకి ఎక్కినట్టు అవునా కదా? అంటే నువ్వు నిజంగా క్రిస్టియన్ అయితే క్రిస్మస్ రోజునే చర్చకి పోవాలి. అంటే ఇప్పుడు వాళ్ళు పెందుకొస్తారు అంటే ఏమయ్యాలి? ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి బయట పండుగలకు రావాలి. 50 రోజులు పండుగ కదా, ఆ పండుగ పెందుకొస్తే 50 అని అంటాం. 100 కూడా కాదు, 50 అని 50 అది పేరు కూడా కాదు. మరి ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు. కానీ దాన్ని కాపాడుకోవడానికి పడే తంటాలు ఉంటాయి. నేను పెంటికోస్ట్ నాకు కూడా తెలియదు. నేను కూడా పెంటికోస్ట్ అన్నాడు. పెంట అంటే 50 100 కూడా కాదు, సగం. ఎందుకు సగం గురించి చెప్పుకున్నాను? ఏం మాట్లాడలేదు. నేను అన్య భాష మాట్లాడి మా పెంటికోస్ట్ భాషలు అనుకున్నాను. ఎందుకు కావాలండి? ఎందుకు కావాలి నేను? వై? దట్స్ నాట్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. చూడండి, మీరు తెలుసుకున్నాను. వాక్యం ఏం చెప్తా అలా పోయింది ఇప్పుడు కదా. ఇదేంటి బ్యాప్టిస్టా, పెంటికోస్టా, ఎబ్రోనా, ఏంటిది? బ్యాప్టిస్ట్ ఎక్కడున్నారంట? వేర్ ఇస్ బ్రదర్ అక్కడ? ఇలా డినామినేషన్స్ ఏం చేశారంటే మనుషులు కళ్ళు మూసేసి పొరలుగా మారారు. మీరు వాక్యం చదువుతున్నప్పుడు ఆ పొరేసుకొని చదువుతున్నారు. ఒక వాక్యం చదువుతారు 119 కీర్తన 17 ఏం ఒక్క వాక్యం కూడా చదివించింది. మీరు అందరూ వాక్యం తెలుసుకోలే కూడా చదివించండి. 119 కీర్తన 17 నేను చూడాల్సిన వాక్యం. నీ సేవకుడమైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయాలక్ష్మి చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరవు. ఏమన్నాడు? అప్పుడు అవైలబుల్ ధర్మశాస్త్రం కాబట్టి ఆయన ఏమంటారు సార్, నీ ధర్మశాస్త్రము లోపల ఏమున్నాయి? ఆశ్చర్యమైన సంగతులు. అంటే మేము చదువుతున్న దాని వెనకాల అసలైన మెసేజ్ ఉంది. అది చూసేటట్టుగా నా కన్నులు తెలుస్తుంది. అక్కడ హెబ్రూ భాషలో ఉన్న మాట కట్టలేదు సార్, నా పొరలు తీసేయాలి. కన్నులు తెరవంటే మన కన్ను పైన ఉండేది పొరే కదా. ఈ పొర మన కన్ను దృష్టిని, మీరు కళ్ళు మూసుకొని కూడా కొన్ని వెలుగు కనబడుతుంది. ఎందుకు కనబడుతుంది? మీరు నైట్ టైం కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది? చీకటి. లైట్ వేసుకొని నువ్వు కళ్ళు మూసుకుంటే ఎందుకు వస్తుంది? దీన్ని ఏమంటామంటే ఈ పొర మనకి తేడా తెలియజేస్తుంది, వెలుగేది చీకటి. సో ఈయనేమంటాడు తెలుసా, నేను ఏదో అడ్డం పెట్టుకొని చదువుతున్నాను, అవి తీసేయినా. మీకు అర్థమైంది? డినామినేషన్ అనే పోరాటం, రిలీజియస్ పోరాటం, పారంపర్యాచారాలనే పోరాటం, ఇవన్నీ పోతాయి కానీ మీకు అర్థం కాదు. చెవికి వినబడని, కంటికి కనబడిన, హృదయానికి గోచరం కాని సంగతులు అతని ఆత్మ ద్వారా లేకపోతే ఈ సీజన్లో పనిచేయడం చాలా కష్టం. చాలా మంది మోసం చేశారు ఆల్రెడీ. నేను క్వశ్చన్ చేశాను, పెద్ద పెద్ద వాళ్ళని అడిగాను, ఎందుకు మీరు ఆన్లైన్ సర్వీస్ అన్నారు అందరికి? గవర్నమెంట్ చెప్పే కదా సార్. రెండో క్వశ్చన్ అడిగి, ఎందుకు వ్యాక్సినేషన్ వేసుకున్నారు? ఎందుకు వేసుకున్నారు? ఓకే, వేసుకోమని ఎందుకు చెప్పారు? చర్చిలో, ఛానల్స్లో
ఎందుకు చేశారు? వాళ్ళు అలాంటి కొంతమంది అడగలేకపోయారు. అడుగుతాను, ఒకరోజు వస్తాను, కంపల్సరీ అడుగుతాను. నేను అడిగాను, అడగవలసిన కొంతమంది లీడర్స్ సిటీలో అడిగాను, వై డిడ్ యూ టెల్, మీరు ఎందుకు వేసుకున్నారు, మీరు ఎందుకు వేసుకోమని చెప్పారు అని అన్నారు. ఏం తప్పు ఉంది ఇంట్లో? ప్రభుత్వం చెప్పింది ఒక మాట, నాకు వచ్చిన ఆన్సర్. డాక్టర్, సైంటిస్ట్ అంత గొప్ప వాళ్ళు. క్రిస్టియన్స్లో డాక్టర్లు అడిగాను, ఇది కరెక్టేనా అని అడిగాను. మరి అంత రీసెర్చ్ చేశారు, నువ్వు చేసావా రీసెర్చ్ అని నేను అడిగాను, నువ్వు చేసావా రీసెర్చ్? నో నేను చదివిన బుక్స్ అన్నింటిలో ఇలాగే ఉంది. నువ్వు చేసావా? నేను చెప్తాను నీకు కొన్ని విషయాలు రీసెర్చ్ చేయండి. ఒక డాక్టర్ అండి, సీనియర్ మోస్ట్, ఈ కుడెంట్ స్పీక్ టు, నేను వర్డ్ మాట్లాడాను. నాకు తెలియక కాదు, ఆయన ఏమప్పుడు అంటే ఈయనకి తెలియదని కూడా వెళ్ళిపోయాడు. ఆయన ఏమప్పుడు అంటే అనుకున్నాడు, కానీ ఆయన పుంచుకుంది తర్వాత ఆలోచించాడు. అండ్ ఆయన ఏమి ఎదురు చూస్తాయంటే, కొంతమంది ఏమి ఎదురు చూస్తాయంటే ఈయనకు వచ్చిన రోజు మాట్లాడదాం. దే థాట్ నీకు వచ్చిన రోజు మేము మాట్లాడదాం అనుకున్నాను, నాకు రానే రాలేదు. మరి అలా దాచుకొని ఉన్నానండి, అంతటా ఉన్నాను నేను. ఇంకా బాగా తిరిగాను, అందరూ హత్తుకున్నాను. నాకు ఒకసారి మాస్టర్ గారికి వెళ్ళి నేను బాగా హత్తుకొని వస్తే ఆ రోజు నాకు ఫోన్ చేస్తుంది. ఎందుకు ఫోన్ చేస్తున్నారు కూడా? నీకెలా ఉందంటే నేను అంత ప్రేమ వచ్చిందని వెళ్ళి కలిసి ప్రేమ వచ్చాను. ప్రేమ కాదు, అంత ప్రేమ. బాగున్నారు కదా, ఏమి? ఓహో అప్పుడే, ఓహో మిమ్మల్ని కలిసినందుకు ఆలోచిస్తున్నారా? అరే అదే అట్లయితే ఫోన్ చేయగలరా? ఎందుకు అవసరం లేదు అంత మర్యాద. వాళ్ళ బాధ ఏంటంటే నేను బాగున్నానో లేదో వాళ్ళ డౌట్ వాళ్ళని సరే అలా చూసి చచ్చిపోయారు. తర్వాత రావడం మొదలెట్టారు, నేర్చుకోవడం. పైకి చెప్పాలంటే సీక్రెట్గా వస్తుంది, నేర్చుకుంటాను. నేను కూడా అలాగే చేస్తాను. నేను నాకు కావాల్సిన నేర్చుకోవడం కావాలి, నేను నేర్పించాలని చెప్పడం కాదు. చాలా మంది వింటారు నా ఛానల్ మెసేజెస్ కానీ టీవీలో వింటారు. నేను ఎప్పుడు మాట్లాడాను, ఛానల్ బ్లాక్ అయిపోయాను, ఫేస్బుక్లో పేజెస్ బ్లాక్ అయిపోయాను. నా డేటా కంటెంట్ వేలలో వెళ్ళేదాన్ని 100కి 10లకు మార్చేశారు. అర్థమైందా? వెన్ యూస్ టు డూ ఎర్లియర్ చాలా వ్యూస్ వచ్చేవి, వేలలో వచ్చేవి. దాన్ని తీసి ఏం చేశారు తెలుసా? 100లోకి 100 వ్యూస్ అలా పడేస్తారు. చూస్తే ఏమనుకుంటారు, ప్రజలకు ఏం కావాలి, పిచ్చేయండి 1 మిలియన్ వ్యూస్ అనేది ఓపెన్ చేస్తారు. అక్కడ చెత్త ఉన్నదా? మనం కూడా ఎలక్ట్రిక్ కదా, 1,00,000 మంది చూసిన మెసేజ్ మీరు కూడా చూడండి. కంపెనీ ఇది 1,00,000 మంది చూస్తే చూడాలని ఏముంది? మీకు అర్థమైంది లేదు. సబ్స్క్రైబర్లు పెంచుకోవడం పెద్ద పనేం కాదు, డబ్బులుంటే ఈజీ. ఎవరినే అడిగారు, దానికోసం కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి. నువ్వు వాళ్ళకి డబ్బులు పే చేస్తే, నువ్వు 10,000 ఇస్తే ఇన్ని సబ్స్క్రైబర్ ఇస్తారు. 1,00,000 రూపాయలు కడితే ఇన్ని సబ్స్క్రైబర్. నెలకి ఇంత కట్టేవారు 5,000. నాకు అడిగాను ఒక ఆయన ఫోన్ చేసి, బిఫోర్ దిస్ కోవిడ్, ఈ సా మై మెసేజ్ అన్నా, క్రిస్టియనే అన్నా, ఎవరెవరో మెసేజ్లు ఉన్నాయన్న, మొత్తం ఇలాంటి మెసేజ్ బయటకి వెళ్తే మంచిదన్నా, నాకు ఇవ్వండి నేను పెంచుతాను. ఓకే తమ్ముడు చేయను అంటే చార్జ్ చేస్తాను నెలకింత. నేను అన్నాను ఓకే చేసుకున్నా పర్వాలేదు, ఫస్ట్ అన్నాను. కానీ నాకు తర్వాత అనిపించింది ఓకే నన్ను నేను ఐ థాట్ ఎవరు నా సబ్స్క్రిప్షన్లోకి వస్తారో వాళ్ళు ఇద్దరు వింటారా మెసేజ్? బట్ ఐఎమ్ గెటింగ్ వ్యూస్, తృప్తి పడ్డా. నేను అవసరం లేదు, తర్వాత చెప్తానండి, తర్వాత చేయలేదు. కానీ ఈ టుక్ అప్ సమ్ పీపుల్, నాకు తెలిసే వాళ్ళు తీసుకొని వాళ్ళ సబ్స్క్రిప్షన్ పే చేశారు. ఇప్పుడు వాళ్ళు ఒక్క వీడియో మాట్లాడితే సాయంత్రం కల్లా అది 30,000 40,000 వ్యూస్ అయిపోయింది. అంటే వాళ్ళు అనుకోవచ్చు ఎంత పిచ్చోడు అయినా. దాంట్లో ఏమొచ్చింది నాకు? మీకు అర్థమైంది లేదు. నోవా ఓడలు ఎంతమంది వెళ్ళారు? నోవాతో కలిపి అప్పుడు ఎంతమంది ఉంటారు? ఎప్పుడైనా ఊహించారు మీరు? ఏమంటే అయ్యగారు చెప్పట్లేదు, మీరు చెప్పకపోతే ఎలా అండి బాబు? నోవా దినాల్లో ఎంతమంది ఉంటారు భూమి మీద? ఒక 1000 మంది ఉంటారా?
500 1000 అనుకుంటాం. మీరు ఎలా అంటారు అలాగా అంటే నేను చెప్తాను వినండి. భూమి మీద ఎంతమంది ఉన్నారో అంతమంది ఎక్కగలిగిన ఓడంది అక్కడ. దేవుని మనసు ఏంటి? సో దేవుడు ఓడ ఎంతమంది చేస్తాడు? ఎంతమంది ఉంటే అంతమంది ఎక్కారు ఓడదా. కానీ ఎంతమంది ఎక్కారు? 8 మంది. అంటే మీకు అర్థమైంది పర్సెంటేజ్. ఇప్పుడు కూడా నోవా దినాలనే ఉంది. ఇది జరగక ముందు భ్రష్టత్వం సంభవిస్తారు. అంటే అనేకులు పడిపోతారు. అబద్ధ ప్రవక్తలు వచ్చి, అబద్ధ బోధకులు వచ్చి అబద్ధ ప్రవక్తలాగే బోధిస్తారు. అప్పుడు అబద్ధ ప్రవక్తలు ఎలా ఉంటారు? ఇప్పుడు అబద్ధ బోధకులు అంటే తప్పుగా అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి అబద్ధ బోధకుడు అయ్యాడని ఆయన కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే దట్ ఈస్ స్పిరిట్ ఆఫ్ లైఫ్. ఒకరోజు ఏమైందంటే రాజు పిలిపించాడు ఆహాబు. 400 మంది ప్రవక్తలు వచ్చారు. అందరు ఏక స్వరంతో ప్రవచిస్తున్నారంట. ఓ ఏమో తీసుకో తెలుస్తాను. అయితే యెహోషాపాతు అంటే ఏదో తేడా ఉంది మామూలుగా. అంటే ఎవరైనా ఒక్కరు లేరా? యెహోవా ప్రవక్తలు ఒక్కడైనా లేరా? వీళ్ళందరూ యెహోవా నామాన్ని ప్రవచిస్తున్నారు కదా బయట. నాకు ఎందుకు తేడా ఉంది? ఒక్కడైనా ఇంకొకరు లేదు చూడండి. అంటే అప్పుడు ఉన్నాడు ఎవరైనా అంటే మీకాయ. అతను ఎప్పుడు నాకు విరుద్ధంగానే ప్రవర్తిస్తాడు, నా శత్రువు అన్నాడు కదా. అప్పుడు ఈ గ్రూప్ లోంచి కొంతమంది పంపించాడు. వెళ్ళి పిల్లలు అలా అనకండి సార్ ప్లీజ్, పిలుద్దాం ఆయన కూడా పిలుద్దాం. ఆయన కూడా చెప్పేస్తే ఓకే వెళ్ళిపోతాం. ఆయన పిలిస్తే ఈ గ్రూప్ ఏం చెప్పారు తెలుసా? ఇదిగో మీకాయ ప్రవక్తలందరూ కలిసి ఇలా ప్రవచిస్తున్నాం, నువ్వు కూడా అలాగే ప్రవచించు. వీళ్ళు ఎంత తెలియగలరు? వీళ్ళు నిజంగా దేవుని ఆత్మతో ప్రవచించారు. ఎందుకు చెప్పాలి? చెప్పి ఒప్పిస్తున్నారండి ఆయన. అంటే ఆయన అంటారు నీ మాట నా మాట ఎందుకు చెప్తాను, దేవుడు చెప్పిందే చెప్తాను. వచ్చాడు. వచ్చి నాకని ఎవరు తెలుసా? మీరు వెళ్ళి జయం పొందండి, జయం పొందుతారని చెప్పాడు. ఇప్పుడు ఆహాబుకి నమ్ముదావుడి. ఎందుకు? ఇదేంటి నాకు మంచిగా చెప్తున్నాడు. అప్పుడు వెంటనే ఆహాబన్నాడు ప్లీజ్ అంటే చెప్ప, నిజం చెప్పమన్నాడు. అంటే అప్పుడన్నా అంటే ఒక మాట అక్కడ ఏమంటే మహామహుడైన దేవుడు సింహాసనాసనుడు అన్నాడు. అక్కడ ఒక మీటింగ్ జరిగింది. అప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు, ఎవరు వెళ్ళి ఆహాబును మోసపరుస్తాడు? అప్పుడు ఒక ఆత్మ ఇలా ఒకడు ఒకలాగా చెప్పాడు. దాంట్లో ఒక దురాత్మ అన్నదంట, నేను అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉంటాను. I will be the spirit of life amongst his prophets. అతను వాళ్ళ మాట విని మోసపోయినట్టుగా చేస్తాడు అని చెప్పి వచ్చాడు. అలా నేను చూశాను. మీరు వెళ్తే మటుకు మీకు అస్సలు మంచిది కాదని చెప్పాడు. చెప్తే అతను కోపం వచ్చి అతను తీసుకెళ్ళి బంధించాడు. లేదా అతన్ని ఏమనంటే ఇదిగో చెప్పలే ఇదిగో నేను చెప్పానా, నాకు ఒక్కసారి కూడా మంచిగా ప్రవచించాడు. ఇంకో చోట రాయబడుతుంది, ఇదిగో నా శత్రువు వచ్చాడు అని అంటారు రాజు ప్రవక్త. అంటే నేను కాదు, దేవుడే నీకు శత్రువు అయ్యాడు. నువ్వు ఎంచుకున్న దాన్ని బట్టి దేవుడే నీకు శత్రువు అయ్యాడు. దేవునికి నచ్చని వాళ్ళతో సహవాసం చేసిన దేవుడికే నువ్వు శత్రువు అయ్యాడు. అర్థమవుతుందా? ఈ లోక స్నేహం దేవునితో వైరం అనుంది. సో మన మెసేజెస్ న్యూస్ నుంచి రాకూడదు. పొద్దు నుంచి సాయంత్రం వరకు న్యూస్ ఛానల్ చూడడం, వాట్సాప్లో మెసేజ్ చూడడం, దాని మీద మెసేజ్ చెప్పడం. రాత్రి ఏమగానే ఒక న్యూస్ పెట్టమ్మా ఏమవుతుందో చూద్దాం. యుక్రెయిన్ యుద్ధం అవుతుందా? రష్యా యుక్రెయిన్ యుద్ధం అవుతుందంట, ప్రార్థన చేద్దాం. రేపు సంఘంలో పిలిచి యుక్రెయిన్ యుద్ధం ఆగిపోవాలని ప్రార్థన చేద్దాం. నీకు తెలుసా యుద్ధం అని? అదే బాంబులు వేసేస్తున్నారు, అదిగో మంచి చచ్చిపోతున్నారు, బాంబు దాడి చూపిస్తున్నారు. అసలు యుక్రెయిన్కి వెళ్ళి చూస్తే అక్కడ ఏం యుద్ధం లేదు.
అవన్నీ వీడియో గేమ్లలో చూపించే వీడియోలు, కొన్ని వేరే యుద్ధాల్లో జరిగిన సన్నివేశాలు. మీరు అనుకోవచ్చు నిజంగా యుక్రెయిన్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారుగా, నిజంగా యుక్రెయిన్లో యుద్ధం ఉంది, యుద్ధ వాతావరణం ఉంది, కానీ నిజాంత ధ్వంసమే అవ్వలేదు. ఒక అతను మామూలుగా ఇవన్నీ అనుకొని యుక్రెయిన్లో వెళ్ళి వీడియో తీసి చూపించాడు. ఎక్కడైతే వాళ్ళు బిల్డింగ్లు పడిపోయి అన్ని చూపించారో అక్కడ మంచి బిల్డింగ్లు అలాగే ఉన్నాయి, మనుషులు పార్కులు తిరుగుతున్నారు. కానీ అంత తొందరగా ఎలా కట్టారు బిల్డింగ్లు? మీకు అర్థమైందా లేదు? నేను చెప్పాను కదా, మనుషులు మోసపరచడానికి మీడియాని వాడరు. ఇప్పటికీ వాడతారు, ఎప్పటికీ వాడతారు. మీరు వాడుతున్న ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఇవన్నీ కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి. చాలా మెసేజెస్ వ్యూస్ బట్టి మనం చూసే మైండ్లో ఉన్నామండి. ఇంకా మనం అది తప్పని కాదు, వ్యూస్ వస్తాయి. వాస్తవానికి మొన్న యుద్ధంలో ఏం చేశారంటే డేటాని కూడా ఇన్ఫ్లేషన్ చేసి డేటా అంతా మార్చేసారు. సో నేను కంక్లూడ్ చేసే ముందు చూడు, చాలా టైం కావాలి. ఫస్ట్ మనం ఏంటో మనకు తెలిసిందా, మన పిలుపు మనకు తెలిసిందా. రెండోది మీరు జాగ్రత్త పడాల్సి చెప్తాను. నెంబర్ 1, మీ వ్యక్తిగతమైన క్యారెక్టర్ విషయంలో జాగ్రత్త రాసుకోండి. ఇది నేను చెప్పే పేరు. మీ పర్సనల్ క్యారెక్టర్ విషయంలో జాగ్రత్త. రెండోది మీ మైండ్ సెట్ జాగ్రత్త, మీ మనస్సు అనండి. ఎందుకంటే మీ వ్యక్తిగతమైన క్యారెక్టర్ కూడా మీ మెసేజ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నెంబర్ 1 ఏం చెప్పండి? సో మీ క్యారెక్టర్, ఒకవేళ మీకు అబద్ధం ఆడే అలవాటు మీకే ఉన్నది, మీరు చర్చలో చెప్తారు అబద్ధాలు ఆడదని చెప్పరు కదా. సో మీకున్న బలహీనతని చర్చలో కూడా ఏం చేయరు, గద్దించరు. అందుకే సాతాను ఎప్పుడైతే ఇస్తారంటే మిమ్మల్ని ఎట్లా చిక్కించుకోవాలి. సో బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ క్యారెక్టర్. ఇది ఏమి బిజినెస్ కాదు, ఎట్లా రన్ చేయడం. షాప్ తెలిసి, దుకాణం తెలిసి రన్ చేయడం. ఎట్లున్నా మన మీటింగ్ వెళ్ళిపోవాలి. ఈ మాట బాగా విన్నాను నేను. ఎట్లున్నా మన మీటింగ్ వెళ్ళిపోవాలి, బాగాలేకుండా బాగున్న మీటింగ్ వెళ్ళిపోవాలి. ఏం చెప్పడానికి? అక్కడ పోయి నేను బాగాలేకపోయినా ఈరోజు దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. రాత్రి నన్ను చూసినప్పుడు డాక్టర్లు అన్నారు, ఈయన ఎట్లా నడుస్తున్నాడు అసలు. ఐదు 500 షుగర్ ఉన్న వ్యక్తి ఎలా బతుకుతాడు ఇంకా అన్నారు. అయినా సరే ఇక్కడ ఉన్నాడు నేను ఈరోజు. హల్లెలూయా. ఏమన్నారు ఇప్పుడు? మన అలా అయ్యగారు ఎందుకున్నారు? అయ్యారు ఇంటికి వెళ్ళిపోతుంది. ఏదో చెప్పండి. సరే అయ్యగారు, నేను ఒక ప్రశ్న వేస్తాను వెళ్ళిపోయే ముందు. యోబు తెలుసు కదా మీకు? యోబు సంగతి ఏంటంటే అసలు యోబు గారి సంగతి ఏంటి? మాట్లాడట్లేదు. సైలెంట్ ఉంటే చాలా డేంజర్. సైలెంట్ ఉంది, సైలెంట్గా చచ్చిపోతుంది. నేను చెప్తున్నా, వాస్తవం ఉంది. సైలెంట్ పీపుల్ విల్ డై సైలెంట్లీ. డోంట్ బీ, మీరు కరెక్ట్ మాట తప్పు మాట ఫస్ట్ మాట్లాడడం నేర్చుకో. సైలెంట్గా ఉన్నారంటే సైలెంట్గా చచ్చిపోతుంది. ఎవరికి కూడా తెలియదు. యథార్థం కరెక్ట్ చెప్పండి. థ్యాంక్ యూ సార్. మళ్ళీ సత్యాలు అదే ఉంటాయి కదా, దేవుడే చెప్తున్నాడు, అది మనిషి చెప్పారు సాక్ష్యం. అతను ఎట్లాంటి వాడంటే యథార్థ పరులను, నీతి పరులు, దేవుని ఎందు. మరి ఏం జరిగింది ఆయనకి? ఒక మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో సాతాను వచ్చాడు. అందరు దూతలతో పాటు అతను కూడా వచ్చాడు. అవును, సాతాను కూడా వెళ్ళడం ఏంటి? అది దేవుడు రానియడం ఏంటి? అంటే దేవుడు కూడా ఆపలేకపోయాడు సాతాను. ఏం ఒకసారి ఆలోచించండి. ఈ ప్రశ్న జవాబు చెప్పలేక అవన్నీ కావాలని ప్రాబ్లం చేద్దాం అనలేదు. నాకు సంతోషంగా అనగలరు. ఓకే, అభిషేకం కరిగిపోయినా అభిషేకం పాడేది. కానీ ఇక్కడ ఉన్న ఆన్సర్ ఏంటది? అతను ఆదాం దగ్గర నుంచి దొంగిలించాడు. వాడి దొంగ ఎందుకు పేరుంది?
ఇప్పుడు ఒక వ్యక్తిని పట్టు రే దొంగ అన్నాడు, నేను దొంగతనం చేస్తాను దొంగంటారు అంటారు కదా. మరి వాడు దొంగతనం చేసి నువ్వు చెప్పాలి కదా. సాతాను వారి కుమారత్వాన్ని దొంగలించింది. ఆ అధికారాన్ని వాడకూడదు. పాస్ లోపలికి వెళ్ళడానికి పాస్ అంటే ఇది. ఈ పాస్ అనుకో ఏం చేస్తాం, నీకు లేకపోతే వేరే వాళ్ళ దగ్గర తీసుకోపోరా. సాతాను అదే చేశాడు. సో అట్లా వచ్చాడు. ఆన్సర్ జరిగింది అప్పుడు. సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు జరిగింది ఏంటి అక్కడ మీటింగ్ లో దేవుడు అంటాడు, ఏ సాతాను ఏంటి వచ్చావు, ఏం చేస్తున్నావు ఏంటి ఈ మధ్య అంటే, నేను అటు ఇటు తిరుగుతున్నానండి. ఏమంటే గాలిలోకి అటు ఇటు తిరుగుతున్నానంటే మనం అటు ఇటు తిరగడానికి పరిచయంలో లేవు. చాలా కష్టమైన వాకింగ్ చేస్తాం. బిజీ అంటే మరి మీ ఇంట్లోనే ఉంటారా మీరు? నిజంగా బిజీ అయితే పర్లేదండి. ఆ మాట ఫస్ట్ వస్తుంది, నేను బిజీ ఏంటి ఎక్కడ కనబడుతుంది నీకు అట్లా దొరుకుతున్నా. నిజంగా బిజీ ఉంటే కరెక్టే ఉంటారు కొంతమంది, కానీ అన్నిటికీ బిజీ. మరి కొంతమంది గేమ్ పని లేకుండా వెళ్ళిపోతున్నారు. బిజీ బిజీ అంటాడు అయ్యారు. అప్పుడు అంటే నాకు తెలిసి ఎక్కడ దొరుకుతుంది. ఏరియా ఒక పేరుందండి. ఏరియా గారి పేరు ఏంటంటే ఆత్మ ఎత్తుకొంచి పోనాడు వెళ్ళిపోతాను. అది నిజమైన బిజీ, అది నిజమైన బిజీ. నేను ఇక్కడ కూర్చున్నా, ఎవరైనా వస్తే నాకు కలవరన్నాను అనుకో, ఇక్కడే ఉన్నాడు కదండి అంటే కలవలేదు. ఐఎమ్ నాట్ సబ్జెక్ట్ టు మీట్ యూ. ఐ కెన్ థింక్ నా ముందుకు వచ్చినప్పుడు నేను ఇక్కడ ప్రేర్ చేయను అనుకో, యూ కెనాట్ టెల్ ప్లీజ్ అలా అక్కడ ప్రేర్ చేయను లేదు. నేనే అబద్ధం ఆడక్కర్లేదు. ఐ డోంట్ స్పీక్ యూ నా అన్నాను అనుకో, నువ్వు కెనాట్ టెల్ మీ నాకు మాట్లాడు ఇక్కడ ఉన్నావుగా అనలేవు అని ఇంకెక్కడి దగ్గర అనగలవు. బికాజ్ ఎవరి సన్నిధిలో నేను నిలబడ్డాను ఆయన జీవం చూడు. He said, that's why study the life of men of God. బైబిల్లో ఉన్న దైవజనుల జీవితాలు స్టడీ చేయండి and become a man of God. Don't become a simple pastor. ఒక సింపుల్ ప్రీచర్ అవ్వడం కాదు. Should be a man of God, woman of God. దైవజనురాలు ఊరికే అవ్వరు. ప్రీచర్స్ చాలా మంది దొరుకుతారు. మీటింగ్ పెట్టుకున్నాం, ఎందుకు పెట్టుకున్నాం, ఆయన పిలుస్తున్నాం, ఆయన రానన్నాడు, ఇంకోటి ఉన్నాడులే ఐసానే అవుతా బాయ్, అట్లా అవ్వదు. మీరు అయిపోయింది నాకు తెలిసి స్విచ్ ఆఫ్ అవుతుంది బ్యాటరీ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది నాకు. ఏమండి బాబు మరి రైట్ మీటింగ్ కూడా వెళ్ళిపోతుంది సాయంత్రం. ఇంకా మీరు కూర్చున్నాను, నేను నిల్చున్నాను, మీరే ఎక్కువ రిలాక్స్గా ఉన్నారు నాకంటే. ఇప్పుడు ఆయన ఫుల్ యాక్టివ్. మీకు అర్థమైంది నా మాట. ఊడిపోయే వాళ్ళతో ఎంత ఉంటాం ఇక్కడ ఉంటే మంచిదనే అవుతా ఉండాలి. ఇక్కడ ఒక మీటింగ్ నెక్స్ట్ ఇంకో మీటింగ్ పెట్టిన వాళ్ళు ఏం మాట్లాడతాం. ఇక్కడ ఉన్నసేపు ఆ మీటింగ్ గురించి ఆలోచించడం, ఇక్కడ మీటింగ్ ఏమైనా మర్చిపోవడం. ఇది తిరిగి తిరిగి ఏమొస్తుంది. ఈయనకి వెళ్ళాక ఇంకో మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ మైండ్ లో పెట్టుకొని తొందరగా కానీ పోయి పాడుకోండి బస్సు 1:30 2కి వెళ్ళాలి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి 15 minutes, ఇంకా 15 minutes. సరే అందరము ఏంటది దైవజనులు పౌరులు పరిచర్లు ఉంటుంది చూసారా, ఆయన ఒక ప్లేస్కి వెళ్ళాడు. ఆయన అక్కడ కూర్చున్నాక ఇక్కడ అవసరం తెలిసి 1 సంవత్సరం ఉండిపోయాడు. బయటకు వెళ్ళాను 3 నెలలు ఉండిపోయాడు. ఆయన ప్లాన్ కాదు, ఈ నెవర్ ప్లాన్. 2 సంవత్సరాలు చదువుకున్నాడు. ఎవరు నమ్మన్నారు ఆయన అట్లా? బికాస్ ఇట్స్ నాట్ ద ఇంట్రెస్ట్. పని ఉంది. మరి 2 సంవత్సరాలు పని చేస్తారని ఆగాడు అక్కడే. అక్కడ ఉన్న వాళ్ళు ఏడుస్తారు, సార్ ఎట్లా 7 సంవత్సరాలు పాడు చేయకుండా
ఇంకా ఆయన బయలుదేరితే ప్రవచనం వచ్చిందండి. ఏమన్నా తెలుసా, నేను ఎవరి బెల్ట్ తెలియదు, ఈ బెల్ట్ ఉన్నాడు కదా ఇలా కట్టేసుకొని ఉన్నాడు, ఆయన కట్టేసుకొని చెప్పాడు. చెప్తే ఆ బెల్ట్లో తీసుకొని అన్నట్టు ఓకే ఆయన పోయినాను. ఆ ప్రవచించడానికే తెలియదు ఎవరి గురించి ప్రవచిస్తున్నాడు. ఈ బెల్ట్ ఎవరినో నాకు ఆ బెల్ట్ ఉన్న వాళ్ళకి ఇలా అవుతుందని చూస్తున్నాడు ఆయన. అందరికి అర్థమైపోయింది అది బాగుందని. అవి వెంటనే అందరు బోర్మని ఏడుస్తున్నారట. నేను ఏడ్చి నీరు దాచగలను, నేను ఎలాంటి పోతున్నాను, నాకు ఏమేమి సంభవించిన నాకు ముందే తెలుసాను. Get that determination. ఈ ఎండ్ టైం చేయాలంటే అలాంటలే కావాలి. If you are like that, then only you will work. Finish లెక్క అదే. ప్రభు శరీరమని వివేచింపక తిని తాగుబడి తనకు తానే శిక్ష విధి కలుగుతాడు. అలా సరిగ్గా డీల్ చేయడం తెలియని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈ ఎండ్ సీజన్ డీల్ చేయడం తెలిస్తే మన యమనస్తులకు అలాగే ఉంటుంది. బట్టి కాదు, ఆత్మలో బలంతో. సో ఇట్స్ నాట్ అబౌట్ ఏజ్ ఎనీమోర్. ఇట్స్ అబౌట్ ద వార్ హియర్. మనకున్న యుద్ధాన్ని బట్టి. మీరు ఏజ్ గురించి మాట్లాడే పని కాదు. కాలేబ్ అన్నాడు ఇప్పటికి నాకు 85 సంవత్సరాలు, 40 సంవత్సరాలప్పుడు నాకేం మనసు ఉంది, ఇప్పటికి అదే ఉంది. అప్పుడు నేను ఆ కొండను చూసి ఏమనుకున్నాను, ఇప్పుడు అదే అనిపిస్తుంది. ఇప్పుడు కూడా నాకు ఇస్తే ఆ కొండని ఆ అనాథీయులు నేను పంపించేస్తాను. దట్ ఈస్ కాల్డ్ డిటర్మినేషన్. 45 సంవత్సరాలు మా పరిచయం చెప్పుకోవడం కాదు, ఈ రోజు అదే స్పిరిట్ లో ఉన్నాను, అదే మనస్సులో ఉన్నాను. ఈవెన్ టుడే థ్యాంక్ గాడ్ ఐ సా సచ్ మ్యాన్ ఆఫ్ గాడ్. దైవజన్ నేను చూశాను. వాళ్ళు దూరం చూస్తే భయం వేసి దగ్గరికి అయితే అక్కడ మాట ఎంత రిలాక్స్ ఉన్నారు. హౌ దే ఆర్ స్పీకింగ్ టు మీ యాజ్ ఇఫ్ నేను ఒక్కడే ఉన్నట్టు వాళ్ళు. దట్స్ ద హార్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఈవెన్ నేను పాస్టర్ క్రిస్ గారితో ఉన్నప్పుడు ఆయన నాతోనే మాట్లాడుతున్నట్టుంది. నా చుట్టుపక్కల వాళ్ళతో ప్రపంచం అంతా మాట్లాడట్లేదు. ఆయన నేను ఎవరు మాట్లాడుతున్నాను. ఈవెన్ ఇట్ ఈస్ అ స్మాల్ కాన్వర్సేషన్, ఇట్ వాస్ సో స్ట్రైట్ అండ్ ఐ వాస్ నాట్ మూవింగ్ రియల్. నా మనసు ఎక్కడ పోవట్లేదు. ఈ స్ట్రైట్ టెలింగ్ మీ ఏ ఎన్ని రోజులు ఉన్నావు ఇక్కడ అంటే యాజ్ ఇఫ్ నాతోనే అంత పని అన్నట్టు. ఎవరైనా ప్రపంచం అంతా ఆయన కోసం చూస్తుంటారు. ఆయన పరిచయంలోనే ఉన్న వాళ్ళు ఇంకా ఆయన కలవలేదండి. దేర్ ఆర్ పాస్టర్స్ హూ వర్క్ ఫర్ హిమ్. ఆయన కోసం పాస్టర్స్ గా ఉన్నారు క్రైస్ట్ ఎంబసీ పాస్టర్. వాళ్ళే ఇంకా కలవలేదండి ఆయన. ఆయన చుట్టూ ఉన్నారు, కెమెరాలు పట్టుకుని అవి పట్టుకుని ఇవి పట్టుకుని అన్నీ ఉన్నారు. సో మీరు మాట్లాడినట్టు కూడా మేము ఫ్రీగా మాట్లాడడం ఆయన. నాకు ఆశ్చర్యం, నాకు ఇప్పుడు గర్వం అనిపించాలా, భయం అనిపించాలా, బట్ వాళ్ళని అనిపించలేదు. నువ్వు అంత తక్కువ తెలుసా అని చూపించలేదు. దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్. దట్ ఈస్ హౌ హోలీ స్పిరిట్ ఇస్. ఆయన నీలో ఉన్నాడు. నువ్వు ఎవరి వైపు చూస్తే వాళ్ళలో ఉన్నది ఆయన నీలో ఉన్నాడు. సో నువ్వు ఆయన వైపు చూస్తే ఎంత బాగుంటుంది. మరి వాళ్ళ వైపు ఎందుకు చూడాలంటే వాళ్ళు ఎలా ప్రవేశం పొందారు ఆ కృపలో నేర్చుకోవాలి. ఎటువంటి మాట అర్థమవుతుంది. అది మీకు అర్థమైందా? మీకు అర్థమైంది చెప్పండి. సో మీ పర్సనల్ క్యారెక్టర్గా మీరు ఏం చేస్తారో అది టీచింగ్ అయిపోతుంది. మీరు చెప్పేది కాదు, మీరు జీవితంలో టీచింగ్. ఏమండి? సో ఇన్ఫ్లుయెన్స్ విత్ యువర్ లైఫ్, నాట్ విత్ యువర్ పుల్పిట్స్. మీ పుల్పిట్స్ కాదు, you have your own platform everywhere. Amen. You can do that. ఎక్కడైనా చేయండి. ఎందుకంటే నా మాట అర్థమవుతుంది. వేరే మార్గం ఉంది, మరి శ్రేష్టమైన మార్గం ఉంది. నేను చెప్పాను కదా, అట్లాంటి రోగంలో వచ్చి నాకేమైందంటే ఒకరోజు వాక్యం కనిపిస్తుంది, నేను చావను, నేను సజీవునే ఉంది, యెహోవా దేవుని కనిపిస్తుంది. ఆ వాక్యం నాకు ఫస్ట్ టైం చదివినట్టు అనిపిస్తుంది. అంటే నేను అనుకున్నా చావకుండా నా చేతిలో ఉంటా. దేవుడి చిత్తం ఉంటే బతుకుతా, దేవుడి చిత్తం ఉంటే సేవ చేస్తా. ఇదే నేర్చుకున్నాడు.
అలాంటి నాకు సడన్గా కొత్త కనిపిస్తుంది. నేను చెప్పడం వల్ల నేను చావని, నేను సజీవంగా ఉండే, నేను చావని, నేను సజీవంగా ఉండే అని అరుస్తున్నాను. బాబు అయిపోయింది. బాబు అయిపోయిన మరుసటి రోజు ఏమైనా మళ్ళీ సిమ్టమ్స్ వస్తున్నాయి. నిన్న బాగైనట్టే ఉంది, మళ్ళీ మనసులో క్షుణ్ణంగా మళ్ళీ మొదలవుతున్నాయి. ఏం చేయాలో అర్థం కదా. మళ్ళీ అదే మాట చెప్తున్నాను. బట్ నేను అంటున్నాను, కొంచెం ఆ మంది ఈ మంది వేసుకుంటూనే ఉన్నాను. భయం, జాగ్రత్త పేరుతో భయం. అప్పుడు ఏమైంది తెలుసా, ఒకరోజు అనుకున్నాను, నీకు ఉన్నంత కాలం నేను బాగుపడ్డాను, ఇంతవరకు వచ్చాను కదా, మా అంటే ఏమవుతుంది అని ఒకరోజు తీసి ఆ మందులన్నీ ఇసిరిపడు. అదే ఇప్పుడు చూద్దామండి. నేను చేశాను, మీరు చేయగలేదు తొందరపడి. ఎందుకంటే మీరు పోటీ కోసం చేసే పని కాదు. ఫస్ట్ నీకు వర్డ్ రావాలి, వాక్యం రావాలి, కన్విక్షన్. అందుకే మీరు ఏదైనా షుగర్ టాబ్లెట్ అవి మిగుతుంటే మానేయండి. ఇప్పుడే అమ్మ చూసావా ఇక్కడ కూడా వస్తున్నాడు, మందులు వేసుకోవాలి. కూర్చుంటే అలాగే ఉండదు, అది క్లీన్ చేసుకోమంట. వాస్తవం మీకు సంగతి ఎంత, షుగర్ ట్రీట్మెంట్ అనేది ఏం లేదు, అదొక మోసం, అదొక ఇండస్ట్రీ. దాంట్లో వాడేవన్నీ కూడా ప్లాస్టికోస్. ప్లాస్టికో అంటే తెలుసా? ప్లాస్టికో అంటే ఏంటంటే మందులు లాంటివి, కానీ మందులు కాదు. అవి మీలో సిస్టమ్గా మారిపోతాయి. అవి లేకపోతే మీకు ఆశ వస్తుంటుంది. మీరు వాస్తవానికి షుగర్ వల్ల సఫర్ అవ్వట్లేదు, దాని మెడిసిన్స్ వల్ల సఫర్ అవ్వదు. నేను మీకు చెప్పాల్సిన అసత్యం ఎవరు చెప్పలేదు. వాస్తవానికి మీ ఆహార అలవాట్లు మార్చుకుంటే మీ శరీరం మారిపోతుంది. మీ శరీరానికి 10 ఏళ్ళకి ఒకసారి మొత్తం కొత్తదే ఇస్తారు తత్వం. హలో 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 ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న డార్క్ సైన్స్, డార్క్ డిమానిక్ సైన్స్, ఇది రియల్ సైన్స్ ఉంది అని ఎవరు చెప్పరు, బైబిలే చెప్తుంది. దేర్ ఇస్ నథింగ్ విచ్ కెన్ బి హీల్డ్. ఏది హీల్ చేయలేదు, ఏది లేదు విచ్ కెనాట్ బి హీల్డ్. దట్ మీన్స్ యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్. కానీ చెప్పాలా, చెప్తే వాళ్ళ దంతా బంద్ అవుతుంది. మార్కెట్ ప్లేస్ నుండి బంద్ అయిపోతాయి. వాళ్ళని పెద్ద పెద్ద బిల్డింగ్ తీసుకుని ₹1 కోటి అడ్వాన్స్ ఇచ్చారు. ఎందుకు? ఏ ధైర్యంతో? మీ ధైర్యంతోనే. పేషెంట్స్ వస్తారన్న ధైర్యంతోనే, వస్తే వాళ్ళని వదలమన్న ధైర్యంతోనే. ఎంత ధైర్యం ఉండాలి? మీ ₹1 కోటి బిల్డింగ్ అయితే మనం చర్చ కోసం ఇంకా ప్రేర్ చేసిన 10,000 రెండు కంటే ఇక్కడ ఉంది అసలేంటి జీవం. నీకే రోజులు రావాలి. నువ్వు గట్టిగా చెప్పట్లేదు, నువ్వే ఆశిస్తున్నావు. అయ్యే ఒక మాస్టర్ అంటే నేను మా సంవత్సరాలందరూ ఒకే డాక్టర్ దగ్గర చేస్తాం, సేమ్ పేషెంట్స్. అక్కడ మాస్టర్ కాదు, చర్చలోనే మాస్టర్. ఒకళ్ళు చంగంలో షుగర్ వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు పాస్టర్ గారు చెప్పారు, సార్ తెలిసి డాక్టర్ గారు అవునమ్మా ఈ మధ్య చాలా కష్టమైంది, సరే తీసుకెళ్ళారు. మా పాస్టర్ గారు ఏమని చెప్తారు? మా పాస్టర్ గారు నువ్వు మా పాస్టర్ గారిని పట్టుకొచ్చారు. ఇదిగో ఈయన మా పాస్టర్ గారు, డాక్టర్ అంటే పాస్టర్ గారు. మీరు ఏమైందంటే ఈ మధ్య ఎందుకోనండి కొంచెం షుగర్ చెక్ చేయండి, చెక్ చేస్తారు, రిపోర్ట్ వస్తుంది 300 షుగర్ వచ్చింది. ఏంటి సార్ మీకు 300 షుగర్ ఉంది? ఏం తింటున్నారండి? బాగా మీటింగ్ కట్ చేయాలి సార్ మీరు. ఇక డైట్ ప్లాన్ ఇస్తుంటారు మీటింగ్ పోయిన చూడాలా. ఏమంటే నాకు వంకాయ పెట్టద్దు, ఏం చూడండి. ఇప్పుడు మీరు 10 సార్లు కాదు నన్ను అడుగుతున్నారు మీరు ఏం తింటారు, మీరు ఏం పెట్టారు, తింటున్నాడు మీరు ఏం తింటారు, ఫోన్ చేసి అడుగుతున్నారు. వాస్తవానికి నేను మొదటి సాయంత్రం ఏం తినను, ఎందుకంటే ఫాస్టింగ్లో ఉన్నాను. సాయంత్రం ఏం పెడితే పర్లేదు, మీ ఇష్టం అంటే పెట్టండి, కానీ నేను తినగలను తింటాను, తినగలిగినంత తింటాను. నేను రకరకాల తిన్నానండి బాబు, మీకు తెలియదు. మోసర్లు తిన్నాను. అయ్యా ఎట్లా చూస్తున్నారు? ఏమి తినాలో అది తిన్నాను. చికెన్ తింటే పడదు, మటన్ తింటే పడదు, మటన్ కంటే చికెన్ మంచిది, చేప తింటే మంచిది. ఏం తీసిస్తాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
మనం. అన్నిట్లో మితంగా ఉండడం నేర్చుకున్నాం. అది పిచ్చిగా తినం. సో నెంబర్ 1 చెప్పండి, క్యారెక్టర్. నెంబర్ 2 మైండ్ సెట్. మీకు అర్థమైపోయింది నేను చెప్పిన. ఇవి మీ మైండ్ సెట్ అయితే మీకు అదే బోధిస్తారు ప్రజలు. షుగర్ బాధ వల్ల మీకు నష్టపోయి ఉంటే ఏం చేస్తారు? ఆరోగ్యం అలవాట్లు బోధిస్తుంటారు. ఈ మధ్య మీరు చూసింటారు, కూరగాయలు ఏం తినాలా, పొద్దున్నే ఏం తినాలా, మధ్యాహ్నం ఇవి స్టార్ట్ చేస్తారు కొత్తగా పాస్టర్. ఏం చెప్పాల్సిన ఇది దానికి వేరే చెప్పవలసింది ప్రోగ్రామ్. చర్చ ఆరాధన అని చెప్పి ఏం చెప్తున్నాం? ఎంత బాగా చెప్పండి. వంట చేసే విధానం చేసి కూడా చూపిస్తారండి కొంతమంది. ఇదిగో మేము ఇలా చేసుకుంటాం రోజు, మీరు కూడా చేసుకోండి. నాకంటే నేను ఆశ్చర్యం, నేను ఇంకా మాస్టర్ చెఫ్ స్టార్ట్ చేశాను ప్రోగ్రామ్. అండ్ వాళ్ళలో కొంతమంది ఎరుగుతున్నారు, వాళ్ళు దురాత్మ ఎరుగుతున్నారు లేదు, క్యాన్సర్ బాగా వాళ్ళు ప్రేర్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏమి వండుతున్నారు? వంటల ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. వాట్ ఆర్ దే డూయింగ్? అందుకే సువార్త ప్రకటన సిగ్గుపాటు. నీకు ఇచ్చిన పరిచయం నీ ప్లాట్ఫామ్ నానా చెత్త చేయడం టు బోల్డ్లీ ప్రీచ్ ద గాస్పెల్ that he died for you. నీ కొరకు ఆయన చనిపోయాడు. and you have no more to be in sin. No sin is బయటకు వస్తుంది. You have salvation. నీకు రక్షణ కలిగింది ఆల్రెడీ. రిసీవ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ లార్డ్. నీ ప్రభువుగా స్వీకరించి నువ్వు రక్షించబడతావు. ఫినిష్. బాప్తిజంలో కూడా లేదు రక్షణ. బాప్తిజం సాక్ష్యం. కొంతమంది బాప్తిజమే రక్షణ దొరుకుతుంది. రక్షణ పొందామంటే బాప్తిజం తీసుకున్నాను. బాప్తిజం టెస్టిమనీ, అది కూడా ఇంపార్టెంటే. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ రోమా 10:9 యేసు ప్రభు నీ నోటి తొట్టుకొని దేవుడు ఆయన మృతుల నుంచి లేపడానికి విశ్వసిస్తే రక్షించబడతావు. కానీ అది ప్రాసెస్ ఎలా చెప్తారంటే, ముందు మాట కాదు, ముందు నీ లోపల మారాలి. నీ లోపల నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసిస్తాడు, ఆ తర్వాత నోటితో ఒప్పుకుంటాడు, అప్పుడు రక్షించబడతాడు. అప్పుడు ఏమవుతుంది? దాని సాక్ష్యాన్ని బాప్తిజం తీసుకుంటాడు. సాక్ష్యం అంటే ఓపెన్ డిక్లరేషన్. కానీ నీకు వచ్చిన సాక్ష్యం ఏంటి కదా? ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకి నిత్య జీవం అనుగ్రహించాడు. ఈ జీవం ఆయన కుమారుడు ఉంది. నేను ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. 2 తిమోతి 1:10 చదువు. 2 తిమోతి 1:10 ఒకటో వచ్చే 10 వచ్చింది. 2 తిమోతి 1:10 వచ్చింది. ఐ థింక్ నాట్ నీ టు మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి. సార్ నీ క్రియలు ఏం లేవు దీంట్లో. తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలమున క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్ష. మీరు చదవట్లేదు, నేను చదువుకున్నా. మీరు చదివితే నేను చదువుతా, మీకు చదివితే మీకు నాకు అల్లి తెలిసింది. మీరు కూడా అలాగే చదవాలి, ఊరుకోకూడదు అక్కడ. దేవుడు నాకు ఏం చెప్పాడు తెలుసా? ప్రభా నాకు ప్రత్యక్షతలు కావాలి. ప్రత్యక్ష కావాలంటే నాకేం చెప్పాడు తెలుసా? స్లోగా బయట ఏం చెప్పాడు?